ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీది ఫస్ట్ మ్యారేజ్, ఆవిడది సెకండ్ మ్యారేజ్ అని తెలిసే చేసుకున్నారా మీరు? తెలిసే చేసుకున్నాను, కానీ డైవర్స్ ఇచ్చినట్టు నాకు తెలియదు. డైవర్స్ ఇచ్చిందా ఇలేదని నాకు తెలియదు. ఎంత తాగుతారు మీరు రోజుకి? నేను రోజు తాగాను సార్. ఈ అమ్మాయి ఇబ్బంది పెట్టినప్పుడే తాగుతాను. ఇంట్లో కూరగాయలు ఉంటాయి, అన్నీ మా అమ్మ తెచ్చి ఫ్రిడ్జ్లో పెడుతుంది. అవి నాకు వద్దని చెప్పి జొమాటోలో అన్నిట్లో ఆర్డర్ 10 రూపాయలు పెట్టే కూరగాయలు 100 రూపాయలు పెట్టి ఆర్డర్ పెట్టమని అడగలేదు సార్, ఇది పెద్ద ఎలిగేషన్. పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చి ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే నన్ను రూమ్ లో కట్టేసి కొడుతున్నారని చెప్పింది. నేను బయటికి వెళ్ళాను సార్, నేను 100 సార్లు మాట్లాడుతున్నాడు సార్. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా రెండో మ్యారేజ్ చేశారంట. ఓకే, ఇష్టం లేకుండా చేశారు. తల్లిదండ్రుల దగ్గరికి రావద్దు అని చెప్పడం అనేది కుదరదు. తాగడం అంటారా సార్ మేడం చెప్పి చెప్తారు. మీరు అనే కేసెస్ చాలా కరెక్ట్ మేడం, కానీ నా కేసుకి మీరు అనేది సెట్ అవ్వదు మేడం. వెరీ గుడ్. అమ్మ అందరికీ చెప్పే రూలే మేము చెప్తాం తల్లి, మేము నీకు సపరేట్ తీర్పు చెప్పాం. చెప్పాలో తను డిసైడ్ చేస్తుంది. ఇలా ఆకులు కత్తిరించినట్టుగా తల్లిని కత్తిరించి, తండ్రిని కత్తిరించి, చెల్లిని కత్తిరిస్తే కనుక కుటుంబాలు సర్వనాశనం అయిపోతుంది, గాడిద గుడ్డ అయిపోతుంది కుటుంబాలు. ప్రైవసీ వద్దా సార్? అమ్మా ఏంటమ్మా గాడిద గుడ్డు ప్రైవసీ? ఏంటమ్మా ప్రైవసీ? ఫిజికల్ గా దగ్గరగా లేడు, ప్రైవసీ లేదు అంటది, ప్రెగ్నెంట్ అయిపోయింది కరెక్ట్ గా పెళ్ళైనటువంటి 2 నెలల్లోనే. మరి ఆ ఫిజికల్ ప్రైవసీ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే. ఫిజికల్ ప్రైవసీ ఒక్కటి మాత్రమే ఉంటుందా సార్? జీతాల గురించి, అత్తమామల గురించి, ఆడబడుచు గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. అంటే నాకు జీతం కూడా అవసరం లేదంటారు, అతని దగ్గర జస్ట్ చేస్తూ పనిచేయమంటారు నన్ను. ₹1,000,000 యాక్షన్ వద్దు, నేను చెప్పేది విని ఇక్కడ. ఓన్లీ ఆడది గురించేనా? ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు, నీకు అడ్జస్ట్మెంట్ రాదు. పెళ్ళే భర్త భార్య అని టైటిల్స్ కావాలా, బాధ్యతలు మాత్రం నెరవేర్చాలి. రెస్పాన్సిబిలిటీస్ మీకు అవసరంలా. అబ్బాయి అమ్మా నాన్న చచ్చిపోవాలా? ఎంత పెయిన్ అండి. అత్త మామల్ని చూసుకోలేని కోడళ్ళు వేస్ట్. 4 అంశాలు. టైంకి ఇంటికి వస్తాడు, 8-9 కల్లా ఇంటికి వస్తాడు. డ్రింకింగ్ ఆపిస్తాను, యు రెడీ? ఒకవేళ ఇట్లా విడిగా ఉండమంటే వాళ్ళ అమ్మ ఏమంటున్నారు, విషం పెట్టి చంపేస్తారు మీరు నన్ను అని ఆ అబ్బాయిని చెప్పమని చెప్తున్నారు. సార్ మేడం, రోహిణి గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు? నాగోల్ దగ్గర నుంచి. నాగోల్ దగ్గర నుంచి. ఏం చేస్తూ ఉంటారండి? నేను కన్సల్టెన్సీలో చేస్తాను. ఓకే, చెప్పండి ఇక్కడ వరకు దేనికి వచ్చారు? మీ సమస్య ఏంటి? మా హస్బెండ్తో ప్రాబ్లం. హస్బెండ్తో ప్రాబ్లం. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఎన్నేళ్ళ క్రితం అయింది మీ పెళ్ళి? 2024లో అయింది మేడం, ఆగస్ట్ 23. ఓకే, ఫ్యూ ఇయర్స్ బ్యాక్. చెప్పండి ఏంటి మరి సమస్య ఏంటి? అతను ముందు చెప్పిన మాటలు వేరేగా ఉన్నాయి, ఇప్పుడు చేసే విధానం వేరేగా ఉంది. అంటే ముందు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? నార్మల్గా పెళ్ళికి ముందు మాట్లాడుకున్నాము మేడం. పెళ్లి చూపుల్లో ఏం మాట్లాడుకున్నాం అంటే, మేము ఊరికి వెళ్తామని అక్కడ ఒప్పుకున్నారు. అబ్బాయి ఒప్పుకున్నాడు, తన పేరెంట్స్. మీకు ఏమన్నారంటే అబ్బాయి మాత్రమే ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఉంటాడు, అత్త మామలు మాత్రం ఊరు వెళ్ళిపోతారు పెళ్లి అవగానే అన్నారు మేడం. ఊరికి వెళ్తాం అనేది చెప్పారు మాకు. దాని తర్వాత మేము ఇక్కడ ఉండడం ఇష్టం లేదా? లేదు మేడం, నేను కూడా ఉంటే బాగుంటది, అన్నిటికీ కలిసి వస్తుంది అనుకున్నాను, కానీ అది కుదిరే వారం కాదనిపించింది వీళ్ళతోటి. కానీ పెళ్లికి ముందు అయితే ప్రామిస్ అయితే ఇక్కడే ఉందాం సిటీలో, మీరిద్దరు సపరేట్ గా ఉంటారు, మేమిద్దరం సపరేట్ గా ఇక్కడ ఉంటాము, వాళ్ళు ఊర్లో ఉంటారు అనేది చెప్పారు. రైట్. ఇంకో మాట ఏంటి అంటే, మేము ఇల్లు కూడా కొంటామని చెప్పారు. అండ్ అతను మీ అత్త మామలు ఇల్లు కొని మీ ఆయనకి ఇస్తారా? ఇతనే మేడం. ఇతను ఇల్లు కొంటాను ఇండివిడువల్ గా అన్నాడు. ఇతను కొంటానని చెప్పాడు. 1 year తర్వాత లోన్ పెట్టుకుని కొంటాము. ఎన్సీసీలో చేస్తారు మేడం. ఓకే, సివిల్ ఇంజనీర్ టైం. మీరేం వర్క్ చేస్తారమ్మా పెళ్లి టైంకి? ఇప్పుడు ఏమైనా పని చేస్తున్నారు? కన్సల్టెన్సీలోనే చేస్తాను మేడం. పెళ్లికి ముందు కూడా ఇప్పుడు కూడా చేసుకోవాల్సి వచ్చింది. శాలరీ గురించి ఏం మాట్లాడుకున్నారు? శాలరీ ₹1,00,000 అని చెప్పాడు మేడం. కటింగ్స్ పోగా 80 వస్తాయని చెప్పారు. మీ శాలరీ గురించి ఏం మాట్లాడుకున్నారు? నాది 20 వస్తాయని చెప్పాను. నాది అంతే వచ్చింది, అతనికి తెలుసు కూడా, నేను చెప్పాను. కానీ నాకేమీ తెలియదు, నువ్వేం నాకు చెప్పవు అన్నట్టే మాట్లాడుతున్నాడు. ఫోన్ పాస్వర్డ్ చెప్పట్లేదు అబ్బాయి.
అండ్ పెళ్ళికి ముందు మాట్లాడుకునేవి ఇంకా కొన్ని ఉన్నాయి మేడం, చెప్తా. చెప్పండి. వాళ్ళ చెల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మేడం. ఉమ్. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి మాకేమీ సంబంధం లేదమ్మా, అండ్ మాకు ఇష్టం లేదు అమ్మాయి అట్లా వెళ్ళిపోవడం, కానీ వెళ్ళిపోయింది కాబట్టి మేము దగ్గరికి తీయము అమ్మాయిని, అండ్ ₹1 కూడా ఆ అమ్మాయికి ఏం పెట్టము, మేము సంపాదించింది మా కొడుకు మాత్రమే ఉంటుంది అని మాట్లాడారు. వాళ్ళకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఒక అమ్మాయి ఒక అమ్మాయి అబ్బాయి. లవ్ మ్యారేజ్ అని చెప్పి ఇంట్లో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. వీళ్ళు ఒప్పుకోలేదు లవ్ మ్యారేజ్ కి. అవును సో మేడం. అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి ఆ అమ్మాయికి మా ఇంట్లో ఉన్న చిల్లుగా ఇవ్వము, ఉమ్. అంత ఏది మిగిలితే అది కొడుక్కే అన్నారు. కొడుక్కి మాత్రమే అని మాట్లాడారు. పెళ్ళప్పుడు ఇవన్నీ చెప్పేసి ఇవన్నీ చెప్పారు. ఏముందని మీరేం చెప్పారు అసలు? చెప్పారు? మీరేం చెప్పలేదా? మీ వైపు ఏమీ లేదా? నాది సెకండ్ మ్యారేజ్ మేడం, నేను ఓపెన్ గానే సెకండ్ మ్యారేజ్ అని చెప్పాను. మీ హస్బెండ్ కి ఫస్ట్ మ్యారేజ్ సెకండ్? మా హస్బెండ్ కి ఫస్ట్ మ్యారేజ్ మేడం. ఆయనకి ఫస్ట్ మ్యారేజ్. ఉమ్. అమ్మా నాన్న ఉండకూడదు, ఉమ్. ఇల్లు కొనాలి, ఆడబడి చూస్తే చిల్లుగా ఇవ్వకూడదు, లవ్ మ్యారేజ్ చేసుకుని ఆమె వెళ్ళిపోయింది చెప్పింది కాబట్టి. మేడం ఆడపడుచు అదే గురించి అయితే. ఇన్ని బంపర్ మేమైతే- ఆఫర్లు మీకు ఇచ్చి మిమ్మల్ని ఎందుకు చేసుకున్నారు వాళ్ళు? మీ ఫస్ట్ మ్యారేజ్ ఏమైంది అది ఫస్ట్ చెప్పండి మేడం. ఫస్ట్ మ్యారేజ్ నేను పెళ్లికి ముందే నాకు సవెత్తల్ అనమాట, స్టెప్ మదర్. మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తికి సౌతి తల్లి. ఓకే. ముందు తల్లి చచ్చిపోయింది చిన్నప్పుడే. ఆమెకి ఎందుకో నాకు కరెక్ట్ కాదనిపించింది, ముహూర్తాలు అయిపోయినాయి. మీ అత్తగారు ఆ, మీ- నాకు నచ్చలేదు. ఇది ఎప్పుడు సార్ అమ్మా? అడిగింది ఏంటంటే మీ అమ్మ నాన్న ఏంటి, మీ కుటుంబం ఏంటి అని అడిగారు. మా అసలు అమ్మ మీరేనా? నాన్న మీ గురించి అమ్మ మాట్లాడు. నాన్న ఏంటి? మా అమ్మ నాన్న ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఉంటున్నారు మేడం. 30 ఏళ్ళ నుంచి మీరు ఉంటున్నారు. ఒక్కళ్ళే కూతురా? నేను ఒక్కదాన్నే మేడం, నేను ఒక్కదాన్నే, నాకు ఎవరు లేరు. అక్క ఫస్ట్ చెల్లి. మ్యారేజ్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు విడిపోయారు? డిసెంబర్ 2019 మేడం. 19 లో జరిగింది. ఎప్పుడు విడిపోయారమ్మా? 2023 or 24 మార్చ్ మేడం. మ్యూచువల్ డైవర్సా? మ్యూచువల్ డైవర్స్. అక్కడ కూడా ఏం జరిగిందంటే మేడం 24 or 23 మార్చ్ మేడం. అసలు ఒక్క అది నిమిషం కూడా- అమ్మా. అసలు ఫస్ట్ మ్యారేజ్ లోకి అక్కడున్న గొడవకి ఇక్కడ ఉండేటటువంటి మెంటాలిటీకి ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది నేను ఆలోచిస్తున్నాను. లేదు సార్. ఫస్ట్ మ్యారేజ్ లో గొడవకి కారణం ఏంటి? Step అత్తగారి mothers. కారణమా, హస్బెండ్ కారణమా? స్టెప్ మదర్ సార్. ఆవిడే కారణం. హస్బెండ్ అయితే మంచోడే, హస్బెండ్ అయితే మరి మంచి. పెళ్లిని ఎందుకు కాపాడుకోలేకపోయావు నువ్వు? అత్తగారితో ఎందుకు అంటే చెప్పిందల్లా చేస్తాడు సార్ అతను. వాళ్ళ అన్నయ్య వాళ్ళకి కూడా ఆ సంగతి తెలుసు. అతను కూడా చదువుకున్న వ్యక్తే, చదువుకున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. చేసుకుంటున్నాడు సార్. అక్కడ నీదేమైనా తప్పన్నారా? లేదు సార్, నీ ఫాల్ట్? లేదు. నీ మీరు నువ్వు ఎక్కడైనా గట్టిగా ఎంక్వైరీ మాట్లాడతావనో చేయండి కానీ లేదా? ఏమీ లేదు సార్, ఏం లేదు. లేదు. మరి అక్కడైనా మీ హస్బెండ్ ని తీసుకుని సపరేట్ ఫ్యామిలీ వచ్చేయచ్చు కదా నువ్వు? సపరేట్ గా Separate ఉన్నాం. గా కరోనా టైంలో నా దగ్గర గోల్డ్ ఉంది, అంటే అబ్బాయికి పెట్టిన గోల్డ్ ఉంది, అతని దగ్గర పెట్టేసుకున్నాడు. నా దగ్గర ఉన్నది మామూలుగా ఇంట్లో పెట్టుకుంటాం. ఆమె చెప్పిందని చెప్పేసి పక్కకు తీసి దాచిపెట్టాడు మేడం. పక్కకు తీసి దాచిపెట్టేసి ఓనర్స్ దగ్గర పెట్టేసి వచ్చాడు. ఇంట్లో ఎక్కడ ఎతికినా దొరకలేదు. బాగా ఇబ్బంది పెట్టాడు మేడం. దెంగే నువ్వు ఇంట్లో నుంచి నేను చెప్పినట్టు వింటే ఉండు, లేకపోతే లేదు. సో అతను కూడా మారిపోయాడు ఆ, వాళ్ళ అమ్మ చెప్పిన మాట. అవును సార్. సో దానివల్ల విడాకులు అయిపోయింది. ఉమ్. విడాకుల్లో కూడా మీకు రావాల్సిన రాలేదు, అన్యాయం జరిగింది. ఏమీ జరగలేదు సరే, సార్. అది వదిలేసేయ్. ఫ్రీగా విడాకులు ఎందుకు ఇచ్చేసారు మీరు? మ్యూచువల్ డైవర్స్ కదా, తొందరగా వస్తాయమ్మా. తొందరగా తీసుకుని ఏం చేద్దాం అనుకున్నావు? ఇప్పుడు నేను ఉండేది ఒకదాని కదా మేడం, నాకు ఇంకోటన్నా చేస్తే బాగుపడతానేమో అనుకున్నారు. నువ్వు బాగుపడతావు ఆ. అనుకున్నా. మంచి మాట అమ్మా. నేను బాగుపడతాను ఫస్ట్ అనుకున్నారు. మ్యారేజ్ అమ్మా, నో చిల్డ్రన్ ఫ్రమ్ ఫస్ట్ మ్యారేజ్. లేదు సార్, ఎవరు లేరు. సో ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అవ్వగానే విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో ఆ, సెకండ్ మ్యారేజ్ కొన్ని మంత్స్ లో నాకు అసలు ఇష్టం లేదు మేడం. ఫస్ట్ నాకు అసలు ఇష్టం లేదు. నాకు ఫస్ట్ మ్యారేజ్ నేను ఏమనుకున్నానంటే జీవితానికి ఒకటే మ్యారేజ్, అంతవరకే, ఇంకా అప్పుడు అవసరం లేదు ఇంకొకళ్ళు అనేది. మా అమ్మ వాళ్ళ మొహం చూసి కొంచెం నేనే. మీరు ఒక్కలేనమ్మా మీ పేరెంట్స్ కి? అవును సార్. నాన్నగారు ఏం చేస్తారు? ఇంతకుముందు మేస్త్రి పని చేసేవాళ్ళు సార్, అయ్యో. అంటే బాగా చిన్నప్పుడు. దాని తర్వాత నుంచి మెల్లమెల్లగా రియల్ ఎస్టేట్ అట్లా సో వాళ్ళ ప్రెషర్ మీద మీరు వాళ్ళ పెళ్లి ప్రెషర్ మీద చేసుకున్నారు. నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. అసలు ఆ అబ్బాయి ఎట్లా ఉంటాడు అనేది కూడా ఎవరు లేరు, మీరు ఎవరు సింగిల్ లేరు డాటర్. మేడం. ఇప్పుడు ఉన్న హస్బెండ్ కి మీకు ఆల్రెడీ ముందు పెళ్ళయిందని తెలిసే చేసుకున్నారు. తెలిసే చేసుకున్నారు మేడం. వాళ్ళ మదర్కి తెలుసు, వాళ్ళ ఫాదర్కి తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళు మా పెదనాన్న దగ్గరికి వెళ్ళి మొన్న సంక్రాంతికి మేడం, పోయిన సంక్రాంతికి మా ఊరికి వెళ్ళి మా పెదనాన్న వాళ్ళ దగ్గర కూర్చుని నాకు మా అమ్మ వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ అనేది చెప్పలేదు అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవ్వరూ చెప్పలేదు మాకు అనే మాట మాట్లాడారు. సో మీరు ఫస్ట్ మ్యారేజ్ విషయం దాచారు అనేది ఫస్ట్ ఎలిగేషన్ అతనిది. ఫస్ట్ ఎలిగేషన్ అతను వేసాడు మేడం. రెండో ఎలిగేషన్ ఏంటి నీ మీద? దాచిపెట్టారా లేదా ఇంతకి? అన్ని చెప్పారమ్మా? అన్ని చెప్పాము. అన్ని చెప్తే ఇక్కడ ఏం జరిగింది అంటే సెకండ్ మ్యారేజ్ అని చెప్తే మా పరుగు పోతుంది, మీరు ఎక్కడ కూడా సెకండ్ మ్యారేజ్ అనేది చెప్పకండి అనేది వాళ్ళు ముందల కాళ్ళకి బంధనాలు వేసినట్టుగా చెప్పారు. అప్పుడే పెళ్లికి వచ్చిన ఇందాక నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అదే. అతనికి ఫస్ట్ మ్యారేజే కదా, నిన్ను చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఇన్ని గొంతమ్మ కోరికల కండిషన్లు పెట్టి అని? అదే మేడం. సరే, నీకు రెడ్ కార్పెట్ వేసినట్టే ఉంది ఇదంతా కూడా. అంత ఎగబడి నిన్ను చేసుకోవాల్సినంత ఏముంది మీ బ్యాక్గ్రౌండ్ కానీ మీరు కానీ? మా బ్యాక్గ్రౌండ్ ఏముంది అంటే మేడం, నాకు ఒక ఇల్లు ఉంది మేడం, అట్లాగే ఒక ప్లాట్ ఉంది. 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే స్థిరపడ్డాం. ఏంటి అంటే నాది పుట్టినప్పటి నుంచి కూడా నా మదర్ సైడ్ నుంచి కానీ నా ఫాదర్ సైడ్ నుంచి కానీ వేరే మచ్చ ఏమీ లేదు మాకు. ఈ ఫస్ట్ మ్యారేజ్ ఒక్కటే నా మీద పడ్డది.
ఆ ఫస్ట్ మ్యారేజ్ కూడా మా సొంత వాళ్ళ వల్లనే అయ్యింది మేడం. సరే మా ఫస్ట్ మ్యారేజ్ అవటం తప్పేం కాదు, కానీ ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఏంటంటే ఈ ఫస్ట్ మ్యారేజ్ అనేది నువ్వు మనసులో పెట్టుకో, పబ్లిక్ చేయొద్దు అని అన్నారు, అంతే కదా. సో అంతే. పెళ్లికి వచ్చిన పెద్దలకు కానీ అసలు ఎవరికి కూడా నేను కూడా ఎప్పుడు మీతోటి మాట్లాడను, నువ్వు చూస్తావు కదా మా అమ్మతోటి కూడా నేను చెప్తాను నీతోటి ఎట్లా ఉండాలి ఈ అనేది మాట మీతో ఇతను ఎవరు చెప్పారు? మీ అమ్మ నాన్న, మీ అత్త మామ చెప్పారా, మీ హస్బెండ్ చెప్పారా? హస్బెండ్ సెకండ్ చెప్పారు మ్యారేజ్ మేడం. గురించి ఎవరికి, ఫస్ట్ మ్యారేజ్ గురించి ఎవరికి చెప్పొద్దు అందరూ చెప్పారు మేడం, అందరూ అందరూ చెప్పారు. చెప్పారు. సరే, ఓకే. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత చెప్పమ్మా, మ్యారేజ్ తర్వాత సంఘటనలు చెప్పు. మ్యారేజ్ కి ముందు ప్రామిసెస్ అనేది ఒకటి శాలరీ వైజ్ డిఫరెన్స్ వచ్చింది, రెండోది ఏమొచ్చి ఇల్లు కొంటా అన్నాడు, ఇల్లు కట్టిస్తా అన్నాడు, ఏదో అదైతే డిఫరెన్స్ ఇల్లు వచ్చింది. కొంటా మూడోది ఏమొచ్చి ఊరొచ్చి వెళ్తాను అని చెప్పలేదు, హైదరాబాద్ లో ఉండొచ్చు. ఈ 3 వరకు మాకు అర్థమైంది. ఇంకేమైనా ప్రామిసులు చేశాడా పెళ్లికి ముందు? అంతే సార్. అది ఇంకా ఆడపడుచుతో- చెల్లెలకి అయితే ఏమి ఇవ్వను అని అది మాత్రం ఆమె చెప్పింది సార్. ఆమె నోరు తెరిచి చెప్పింది, మేమేం అడగలేదు దాని గురించి, ఆమె అంటే అమ్మాయి గురించి. అత్తగారు. ఆ. సరే పెళ్లి అయిన తర్వాత ఏమైందమ్మా? పెళ్ళైన తర్వాత సార్ ముందు అడిగాడు నన్ను, మీ ఇంటికి వెళ్దామా అని చెప్పేసి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మా ఇంటికి ఎందుకు, మీ ఇంటికే వెళ్దామని నేను అన్నాను. అంటే నాకు ఉంటది కదా మేడం, ఎందుకు మా ఇంటికి అనేది. అసలు మీరిద్దరు ఎందుకు మాట్లాడుకున్నారు? పెద్దవాళ్ళు కదా మాట్లాడుకోవాలి. పెళ్ళి తెలియదు అయ్యింది, మేడం, ఎక్కడికి అతనే తీసుకెళ్ళాలి మాట్లాడాడు. ఫస్ట్, ఆ పల్లెటూరు తీసుకెళ్లాలా, మీ ఇంటి దగ్గర తీసుకెళ్లాలా, రెంటెడ్ హౌస్ కి తీసుకెళ్లాలా అనేది పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు. తెలియదు మేడం, ఆ అబ్బాయి నాకే ఫోన్ చేసి మీ మాట్లాడాడు. అమ్మ నాన్నకి చెప్పొచ్చు కదా పోనీ. నేను చెప్పాను మేడం, మీరంటే ఇక్కడ ఉంటారా ఒక వారం రోజులు, అబ్బాయి మన ఇంటికి వస్తాను అంటున్నాడు. అంటే మా నాన్న ఎక్కువ రోజులు అక్కడ ఉండలేడు ఊర్లో. పెళ్లికి ముందు అతను అసలు నేను తాగనని మాట్లాడాడు మేడం. తాగనని చెప్పేసి చాలా మెసేజెస్ ఉన్నాయి. నీ పర్మిషన్ తోటే నేను తాగుతాను, లేదంటే నేను తాగే వ్యక్తిని అయితే కాదు. ఎప్పుడో 4 సంవత్సరాల కింద నేను తాగింది ఆఫీస్లో, అది కూడా నేను ఇంకెప్పుడు తాగనని మాట్లాడారు. నేను గట్టిగానే మాట్లాడాను మ్యామ్. ఈ మాత్రం ముందు తాగనని చెప్పాడు, ఇప్పుడు తాగుతున్నాడు. మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఇవి బాగానే ఉన్నాయా? ఫిజికల్ రిలేషన్ అంటే మేడం, అతను ఆఫీస్కి పొద్దున్నే 8:30కి వెళ్ళిపోతాడు మేడం. 8కి లేస్తాడు, 8:30కి వెళ్ళిపోతాడు. టిఫిన్ కూడా ఆఫీస్కి వెళ్ళే తింటాడు. రాత్రి వచ్చేసరికి 11-12 అవుతుంది. డైలీ తాగుతాడు మేడం. ఒక్క రోజు కూడా ఎన్సీసీలోనా? మార్కెటింగ్ సైడా? ఏమో సార్ నాకు. అంత బిజీ ఎన్సీసీ, ఆఫీస్ లో 5ంటికి మూసుకుంటారు. సరే ఏమో చెప్పండి. సార్, అంటే పెళ్లికి ముందు నాతో కూడా అదే చెప్పాడు. జీతం 1,00,000 అంతకంటే తక్కువ? 1,00,000 అని చెప్పాడు సార్. ఎంత వస్తుంది? ఇప్పుడు 60,000 వస్తుంది నేను ఉన్నప్పుడైతే. మళ్ళీ నీకు అదో డిసప్పాయింట్మెంట్, తాగుడు ఒక డిసప్పాయింట్మెంట్, తాగుడు ఒక డిసప్పాయింట్మెంట్. వాళ్ళు మా దగ్గరే ఉన్నారు సార్. అది కూడా నెల తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళని వాళ్ళు రమ్మంటే ఊరు నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళు 6 days కల్లా వచ్చేసారు. 6 days కల్లా రావడం పక్కన పెడితే, మేము వెళ్ళేసరికి మా ఆడపడుచు ఆల్రెడీ అక్కడ ఇంట్లోనే ఉంది. మా ఆడపడుచు తన భర్త ఇద్దరు ఇంట్లోనే ఉంది. యాక్సెప్ట్ చేశారు మేడం. తను ఇంట్లో పెట్టుకొని మేము ₹1 కూడా పెట్టము అనేది, అది ఆ మాట అర్థమైంది నాకు. నేను అక్కడ నుంచి వచ్చేసాను. నాకు ఇంకా ఉండడం వల్ల కాలేదు. ఎందుకు ఉండడం వల్ల కాలేదు అంటే, ఫస్ట్లోనే ఇప్పుడు నేను వచ్చేసరికి ఆ అమ్మాయి ఇక్కడ ఉంది. ఆ అమ్మాయి ఇక్కడ ఉండడం పక్కన పెడితే, ఆ అమ్మాయి అట్లా వెళ్ళిందో లేదో వాళ్ళ ఇంటికి 2 days లోనే మళ్ళీ వాళ్ళు మా అత్త మామయ్య వాళ్ళు వచ్చేసారు ఊరి దగ్గర నుంచి. సో నీకంటూ ఫ్రీ ఏ స్పేస్, మాత్రం ప్రైవసీ అనేది లేదు సార్. ఫ్రీ స్పేస్ లేదు, ప్రైవసీ లేదు. ప్రెగ్నెన్సీ ఏమైంది? ప్రెగ్నెన్సీ ఉంది మేడం. అమ్మాయి బాబా? పుట్టింది. పాప? పాప ఉందా నీకు? ఎంత వయసు అమ్మా? 1 year. మొన్న July 10th 1 year. ఎక్కడుంది పాప? నీతోనే ఉందా? నాతోనే ఉంది. మీరు విడిపోయి ఎంతకాలం అయింది ఇప్పుడు? 1.5 year. 1.5 year అంటే మధ్యలో మళ్ళీ ఏమంటారు, 3rd month లో అమ్మాయికి 3rd month వచ్చాక నేను చెప్పలేదు మేడం అతనికి వస్తున్నాననే సంగతి కూడా నేను చెప్పలేదు. నాకు అసలు వీళ్ళు ఏంటి అనేది తెలుసుకోవాలనిపించింది. నువ్వు ఇంకా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి నువ్వు? పాపకి వినమ్మా, బిడ్డకి తండ్రి చూపు ఉందా? చూసాడా అసలు అతన్ని, పాపని? నేను హాస్పిటల్లో డెలివరీకి ఉన్నప్పుడు అతను రాలేదు సార్. తర్వాత రోజు పొద్దున్నే వచ్చారు. ఇన్ఫార్మ్ చేశారా మీరు? అంటే అతనికి డెలివరీ డేట్ తెలుసు మేడం. నేను ఇన్ని కోపాల మధ్యలో నేను ఫోన్ చేసి డెలివరీ డేటు డాక్టర్సే పూర్తిగా డిసైడ్ చేయలేరు. పెయిన్స్ ఎప్పుడు వచ్చాయి అనేది 1 day అటు ఇటు ఉంటుంది కదా నాన్న. అదే మేడం, వాళ్ళకి ఎన్సీసీలో 5 days ఇస్తారంట మేడం. ఫోన్ చేసావా చేయలే, టైం next ముందు రమ్మని రోజు. చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయినానని ఫోన్ చేసావా? వాళ్ళ హస్బెండ్ కూడా సరే. పిలిచారంట. మీ వారు కూడా వచ్చినట్టున్నారు కదా. ఏ మాత్రం ప్రైవసీ లేదు మేడం వాళ్ళ ఇంట్లో. ఎప్పుడు ఎవరో ఒకరు రెండోసారి వెళ్ళావు కదా, ఎన్ని రోజులు ఉన్నావు ఈసారి? నెల రోజులు. నువ్వే వచ్చేసావా, వాళ్ళు తరిమేశారా నిన్ను? వాళ్ళు తరిమేశారు మేడం. తరిమేశారు. సేమ్ అదే మాట, దెంగేదే. అమ్మా సర్లే, ఆ పదం అక్కర్లేదులే అమ్మా. ఇక్కడికి ఎందుకు వచ్చావు నాన్న? నీ భర్తతో కలిసి ఉండాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? అంటే అతను ఏమనుకుంటున్నాడో తెలియాలి కదా మేడం. ఓ, అతను ఏదనుకుంటే అదేనా? దానికి ఓకేనా నువ్వు? లేదు మేడం. మరి అప్పుడు నీ ఒపీనియన్ ఏంటో చెప్పాలి. డైవర్స్ అయితే ఇవ్వను. కలిసి ఉంటావా మరి? కలిసి ఉంటాను అంటే మీరు న్యాయం చేస్తే బాగుంటుందని ఏం కావాలి?
నీకేం కావాలో నీకేం తెలిస్తే ఎవరికి న్యాయం ముందు చేయాలో కూడా చెప్పినవి డిసైడ్ చేయమని చేస్తాం అన్నాడు. కదా. అమ్మ ముందు ఇప్పుడు చెప్పినవి ఏంటంటే చేయమని see, చెప్పాను. ఒకటి నాకు అర్థమైంది. నీకేం కావాలో నీకు ఎంతవరకు క్లారిటీ ఉందో మాకైతే తెలీదు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ తక్కువ, ప్రశ్నలు ఎక్కువ. ఎక్స్పీరియన్స్ ఈజ్ అబౌట్ 6 months అండ్ క్వశ్చన్స్ ఆర్ అరౌండ్ 100 questions. ఎందుకంటే కనుక ఇప్పటికీ రీసెర్చ్ చేస్తున్నాను, తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నాకున్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏ మార్పు కోరి అతను మళ్ళీ నీ జీవితంలోకి రమ్మంటావు. శాలరీ 1,00,000 నుంచి 60 అయ్యింది, సో మళ్ళీ 1,00,000 అవ్వాలా? ఆడపడిచి ఇంట్లో 1,00,000 అవ్వాలని నాకేం లేదు లిసన్ టు సార్. మీ, లెట్ us మేక్ ఇట్. దట్స్ వన్ ఆఫ్ ద ప్రైమరీ పాయింట్స్ మీరు చెప్పారు మేడం. ఒక ప్రైమరీ పాయింట్లో ఏమని చెప్పారంటే అనుకున్న జీతానికి వచ్చే జీతానికి చాలా వ్యత్యాసం ఉందనేది. నో వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్. ఎందుకంటే లేదంటే ఇది ఎలా ఉంటుందంటే తలా తోకలేని కేసులా ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఆడబడుచు. మూడోది ఏంటంటే అత్తమామలు. ఏంటి మార్పు అంటే కనుక మనం ఏమీ చేయలేం. ఏంటి మార్పు కావాలి? భర్త తాగుడు మానిపించేయటమా? ఓకే, విల్ టాక్ అబౌట్ ఇట్. అతను 11:30కి రాకుండా 6:30కి రావటమా? అతనితో మాట్లాడదాం. చేంజబుల్ థింగ్స్ ఏంటి, నాన్ చేంజబుల్ థింగ్స్ ఏంటి? నాకు ముందు చెప్పినవి చేయమని చెప్పండి. అవే కదా అంతకు సార్ మించి ఇప్పుడు దాకా ఇంకేం అడిగారు నాన్న. అవన్నీ ఓకే అవ్వాలి నీకు, అంతే అంతే మేడం. సూపర్ నాన్న. రమ్మ. సరే రండి. సో సార్, మీ ఆవిడ వచ్చారు, ఫస్ట్ నుంచి ఏంటనేది మొత్తం కూడా చెప్పారు. పెళ్లి చేసుకునే ముందు మీరు కొన్ని మాటలు ఇచ్చారంట, పెళ్లి అయిన తర్వాత అది చెయ్యట్లేదు ఏంటి అని ఆవిడ ప్రశ్నిస్తున్నారు. ఒకటి మేడం, మా అమ్మ మా నాన్నలో వెళ్ళిపోవచ్చు మేబీ, అంటే ఖచ్చితంగా వెళ్ళిపోతారు అని చెప్పలేదు ఊరికి, ఉమ్. వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఆ చెప్పాను. మాటే తప్పు సార్. పోనీలేమ్మా, అదే సరే, ఆయన ఇప్పుడు మీ చెప్పిన వర్షం చెప్పండి. విన్నాం ఆయన కదండి, చెప్పండి. ఇప్పుడు ఆయన ఊర్లోకి వెళ్తే మేమేం చేసుకోలేమమ్మా, ఉమ్. అక్కడ కష్టం అయిపోద్ది ఎండలకి, ఇక్కడ అలవాటు పడిపోయారు కదా ఈ క్లైమేట్ కి. అప్పుడు ఆ డైలాగ్ అనడం ఎందుకు? అక్కడ కుదిరితే అక్కడ, ఇక్కడ కుదిరితే ఇక్కడ ఉంటారమ్మా అంటే అయిపోయేది కదా. కొడుకు మీరు, మీకు బాధ్యత ఉంది తల్లిదండ్రులను చూడడం. అసలు తల్లిదండ్రులు ఉండకూడదు అంటుంటే అది ఆవిడ వర్షన్. Yeah. మీ version ఏంటి? పోతారు, సరే మాకు కూడా ప్రైవసీ ఉంటుంది అసలు కదా అన్నట్టు. ఏమండి, ఒకటి, అసలు అమ్మ నాన్నలు ఉంటారా, వెళ్ళిపోతారా, ముందు వెళ్ళిపోతారా, పెళ్లి రోజు వెళ్ళిపోతారా, తర్వాత వెళ్ళిపోతారా అనేది తల్లిదండ్రులను ఎక్కడికి పంపించే హక్కు ఎవరికీ లేదు. టెల్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఆ సబ్జెక్ట్ అస్సలు మాట్లాడారు. డిస్కషన్ ఎందుకు మాట్లాడారు అనేది రాంగ్. తల్లిదండ్రులు Okay. మీ దగ్గర ఉండాలి, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడ చూస్తే అక్కడ ఉంటారు. సరే, నెక్స్ట్ ఏం చెప్పమంటే అక్కడికి వెళ్ళి చేసుకోలేరు వాళ్ళు, అక్కడికి వెళ్ళి చేసుకోలేరు వాళ్ళు, ఇక్కడ ఎక్కడన్నా సపరేట్గా ఉంటారు, సరే మన పాటికి మనం సపరేట్గా ఉందాం ఓకే అని చెప్పాము. ఉమ్. ఎంతసేపటికి మీ అమ్మ వాళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలి, హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలి, వేరే వెళ్ళిపోవాలి. ఇంట్లో కూడా లేకుండా. మా చెల్లి వాళ్ళు ఊరని వెళ్ళిపోవాలి, చెప్పారు కదా మేడం. సరే. రెండో పాయింట్, మీ చెల్లి వాళ్ళు వెళ్ళిపోవాలి. అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది, అసలు అవును. ఆ అమ్మాయి మా ఇంటికి రాదు అన్నారట. రాదని చెప్పలేదు మేడం. రాదు అనే చెప్పారు మేడం. పెళ్లికి ముందే 2 months బ్యాకే మా ఇంట్లో వచ్చి ఉన్నారు. అంటే ఆ అబ్బాయికి ఏదో జాబ్ ఊర్లో ఉన్నారు 2 years బ్యాక్, 2 మా years చెల్లి వరకు. లవ్ మ్యారేజ్ చేసుకుందంటే అయిపోయేది కదా. ఇంత డిస్కషన్ ఎందుకు? ఆ అమ్మాయి అల్లుడు రాదని నేను చెప్పలేదు మేడం. లవ్ మ్యారేజ్ చేసి పెళ్లి అయిన తర్వాత చెప్పాను, అది కూడా లవ్ మ్యారేజ్ చేసుకునింది. ఇట్లా మేము కొంచెం దూరం పెట్టాం. తర్వాత ఆ అబ్బాయి మారి మంచిగా ఉండి ఇక్కడికి వచ్చి జాబ్ చూసుకున్నాడు. జాబ్ చూసుకుంటే ఇల్లు అన్ని దొరికేంత వరకు 1 month 2 months మా ఇంట్లోనే ఉన్నారు. ఆస్తులు చిల్లుగా ఇవ్వము అన్నారట. అది ఎంతవరకు? అవును మేడం, ఇవ్వలేదు. ఉన్నంతలో ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటంటే ఆస్తులు చిల్లుగా ఇవ్వలేదు అనేది బాగానే ఉంది, కానీ ఆడపడిచిని ఎంటర్టైన్ చేస్తున్నారు, అది నాకు ఏం నచ్చలేదు. ఎంటర్టైన్ చేసాం మేడం? ఇంట్లోకి రానిచ్చారట. ఆ అమ్మాయి జీవితంలో అమ్మాయి బానే ఉందన్న. బాగుంది, షీఈ్ హ్యాపీ. హ్యాపీ, మంచిగా జాబ్ చేసుకుంటున్నా, వాళ్ళ పాటికి వాళ్ళు చూసుకుంటున్నారు. అమ్మాయి మీ మా ఇంట్లో- జీవితాల్లోకి వచ్చి ఇంటర్ఫియర్ చేయటం సార్ ఇప్పుడు అమ్మగారి ఇంటికి ఎప్పుడన్నా అప్పుడప్పుడు వస్తున్నారు Yeah, why not? అన్నదమ్ములు అది ఉన్నప్పుడు. పర్వాలేదు. అసలు అప్పుడప్పుడే ఇంటికి వీళ్ళకి రాకూడదు నచ్చల. అంటే. ఇప్పుడు మీ అప్పుడప్పుడే జీతం గురించి ఒకటి అబద్ధం చెప్పారంట. ఓకే మేడం, నేను ఆల్రెడీ చెప్పాను 1 lakh వస్తుంది, 20,000 ట్యాక్స్ పోద్ది, 80,000 దాకా వస్తుంది. అవును. అది మా నాన్న ఏమనుకున్నాడంటే, నేను చెప్పలేదు ఆ మాట, మా నాన్న చెప్పారు. ఆయన ఏమనుకుని ఇంక్రిమెంట్ వచ్చేస్తుంది కదా నెక్స్ట్ జూలై కల్లా అనుకుని ఆయన నెక్స్ట్ ఫిగర్ సరే, చెప్పేసారు. ఇవన్నిటికంటే ముందు నాకు ఇంకొక డౌట్ అండి. మీది ఫస్ట్ మ్యారేజ్, ఆవిడది సెకండ్ మ్యారేజ్ అని తెలిసే చేసుకున్నారా మీరు? తెలిసే చేసుకున్నాను, కానీ డైవర్స్ ఇచ్చినట్టు నాకు డైవర్స్ ఇచ్చిందా ఇలేదని నాకు తెలియదు. సెకండ్ మ్యారేజ్ డైవర్స్ ఇవ్వకపోతే ఎందుకు చేసుకుంటావా నువ్వు? అలా ఆయన వచ్చి లాక్కెళ్ళిపోతే నాకు తెలియదు మేడం, నేను అడగలేదు, మేము అడగలేదు, మా సైడ్ నుంచి కూడా తక్కువ ఉంది. డైవర్స్ రాకపోయినా పర్వాలేదా? ఇవ్వకుండా చేసుకుందానా మీ అనుమానం? తెలియదు సార్ నాకు అసలు. అసలు నువ్వెందుకు చేసుకున్నావు? డైవర్స్ చూడకుండా ఎందుకు చేసుకున్నావు పెళ్లి? అది ఇంకేదో అంత అవసరం ఏంటి మీకు సెకండ్ మ్యారేజ్ అమ్మాయిని చేసుకోవాల్సినంత? అంటే మాకేం చెప్పారంటే జస్ట్ మ్యారేజ్ అయింది 1 month లో వచ్చేసినాం అన్నట్టు చెప్పారు అక్కడ మేడం. 5 years చెప్తుంది, 4 years చెప్తుంది పంచాయతీ. అక్కడ ఉన్నది వాళ్ళ ఇంట్లో ఉన్నది 1 month 2 months ఉన్నాము, తర్వాత వచ్చేసినాం మా అయినా ఇంటికి. కూడా నీకెందుకు సెకండ్ మ్యారేజ్ అమ్మాయి? ప్లస్ ఏంటంటే సెకండ్ మ్యారేజ్ గురించి ఎవరికి చెప్పొద్దు అని చెప్పి కూడా మీరు చెప్పారంట. దానివల్ల ఏంటంటే అది చాలా గోప్యంగా వాళ్ళు కూడా సెకండ్ మ్యారేజ్ గురించి మాట్లాడకూడదు ఇంకా ఫ్యూచర్ లో అని కూడా అన్నారు. మీకు ఏమైనా ఫస్ట్ మ్యారేజ్ గురించి ఎవరు బయట పెట్టుకుని పాస్ట్ ఏమైనా ఉందా? లవ్ స్టోరీ ఆహా, ఏం లేదు. 15 days అదే అడుగుతున్నాను. 15 days లోనే ఎందుకు అంత హడావిడిగా పెళ్లి చేసుకున్నారు వాళ్ళే అనేది చేశారు నాకు- మేడం. ఆ? ఇప్పుడు యాక్చువల్ గా ఐ థింక్ జూలైలో వచ్చారు, ఆ, 5th 6th వచ్చారు 2024. 2 రోజుల్లో ముహూర్తాలు పెట్టుకున్నానికి వస్తామని అన్నారు. నేను ఇంకా కొన్ని రోజులు ఎక్స్టెండ్ చేయండి 1 మాకు టైం కావాలి, మాకు అండర్స్టాండ్ చేసుకోవడానికి. బంధువులు ఎక్కువ, మాకు కార్డులు పంచుకునే దానికి అన్ని ఓకే వాట్ ఉండగా ఎవర్ ఇట్ ఇస్ అయిపోయింది. ఆల్కహాల్ గురించి చెప్పండి నవీన్ గారు, ఎంత తాగుతారు మీరు రోజుకి? నేను రోజు తాగాను సార్. ఈ అమ్మాయి ఇబ్బంది పెట్టినప్పుడే తాగుతాను.
ఇప్పుడు 1.5 year నుంచి లేదు Okay. కదా, ఇప్పుడే తాగుతున్నారా లేదా? ఇప్పుడు లేదండి. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికాడ ఉంది కదా, నేను తాగట్లేదు. అమ్మాయి చూడలేదు కాబట్టి మీరు తాగట్లేదు అంటున్నారా? చూడట్లేదని కదా సార్, ఇంట్లో ఉంటే ఏదో ఒక ఇబ్బంది. నేను రాత్రి వేసారా? లేదు సార్, లేదు. ఓకే. పాప డెలివరీ అప్పుడు మీరు వెళ్ళారా వెళ్ళలేదా? తర్వాత పొద్దున వెళ్ళాం. అది కూడా ఫోన్ చెప్తాను మేడం. వచ్చిందా? చెప్పండి. నేను 4 o'clock నుంచి అడుగుతున్నాను ఆఫీస్లో కూర్చొని, హాస్పిటల్కి వెళ్ళు డేట్ ఇచ్చారు కదా అని. నేను వెళ్ళను అంటే వెళ్ళను, నాకు పెయిన్స్ వస్తే నేను వెళ్తాను, నేను నడుచుకుంటానే వెళ్తాను అనింది. సరే, తర్వాత నేను ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి తినేసి 10 o'clock అప్పుడు ఫోన్ చేశాను. 10 o'clock అప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళ ఫాదర్ ఎత్తారు. ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అయిన ఉంది. ఏ హాస్పిటల్లో ఏంటి అని నేను అడిగాను. హాస్పిటల్ పేరు చెప్పారు, అది లొకేషన్లో కనిపించలేదు. డెలివరీ టైం ఏంటి? నైట్ అయిందా? నైట్ అయింది సార్. నైట్. సో మీరు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళారు? మార్నింగ్ వెళ్ళాను. అంటే నైటే నేను ట్రై చేశాను, కానీ వాళ్ళు వెళ్ళింది హాస్పిటల్, అది లొకేషన్ కూడా ట్రేస్ అవ్వట్లేదు. నార్మల్ డెలివరీ సిజేరియన్ అమ్మా? సిజేరియన్ అయింది సార్. ఓకే. నేను 3 o'clock నుంచి అడ్మిట్ అవ్వు అంటే అడ్మిట్ అవ్వకుండా 10 o'clock వెళ్ళి నాకు తెలియదు లొకేషన్ పెట్టడం అది ఇదని వాళ్ళ ఫాదర్ అన్నాడు. సో మీరు ఎంత టైం గ్యాప్ లో వెళ్ళారు? డెలివరీ అయిన ఎన్ని గంటల తర్వాత వెళ్ళారు? 4 o'clock ఏమో డెలివరీ అయింది సార్. నేను మార్నింగ్ 7 o'clock వెళ్ళాను. ఓకే, 3 hours. నేను ప్రెగ్నెన్సీ టైంలో మా ఇంటికి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు వచ్చారో కూడా అడగండి సార్. అమ్మా, లెట్ us stick to one point. డెలివరీ అయినటువంటి మరుసటి రోజు వచ్చాడు అని అన్నాం. అవును. డెలివరీ అయిన 3 గంటల తర్వాత వచ్చాడు. ఓకే, మీకు కొద్ది ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఓకే, మీరు ఏంటంటే డెలివరీ అనేటటువంటి అంశాన్ని కూడా పట్టించుకోకుండా తెలుసుకోకుండా డెలివరీ అనేటటువంటి డ్యూ డేట్ తెలిసినా కూడా పట్టించుకోకుండా మరుసటి రోజు వచ్చాడు అనే విధంగా నువ్వు ఒక చెప్పావు. మీ ఇద్దరు కాంటాక్ట్లో ఉన్నారు, నొప్పులు వస్తున్నాయి, ముందు వస్తున్నాయి, ఆఖరి నిమిషంలో వెళ్ళటం రిస్క్, తీసుకెళ్ళడానికి ఎవరు ఉండరని అతను వార్నింగ్ చేసిన నేను చెప్పలేదేమో అడగండి. సంభాషణ మీరు మాకు చెప్పలేదు. నెక్స్ట్ పై చేయమన్నారు అంటే కనుక అతను ఇంకొద్ది అతను క్రూరత్వం, phone చేశాడు లెట్ మీ ఫినిష్ మేడం. అంతలో ఒక క్రూరత్వం చూపెట్టడానికి మీరు ఏమని చెప్పారంటే కన్న బిడ్డ మీదే అతనికి ఒక ఆశ ఇది లేదు కాబట్టి 24 గంటల తర్వాత వచ్చాడు. అమ్మా, లెట్ us బి వెరీ ప్రాక్టికల్ హియర్. పెయింట్ చేయొద్దు, రంగులు వద్దు, దానికి పెయింట్ చేయొద్దు, ఎలా అయితే ఉందో అలాగే సార్ మాట్లాడు. ఇంకొక విషయం, 5 months మా ఇంట్లో ఉండింది. ఎవ్రీ మంత్ నేను తీసుకెళ్ళి టైం టు టైం చూపించాను హాస్పిటల్కి. 6 months నుంచి ఏ హాస్పిటల్కి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, వెళ్ళమ్మా టైం టు టైం చెక్ చేయించుకో అంటే నేను వెళ్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్ ఒక్కొక్క హాస్పిటల్ పేరు చెప్పేది. పాప ఏ hospital 21 days ఫంక్షన్ కి మీరు వెళ్ళారా? 21 days ఫంక్షన్ అసలు పిలవలేదు మేడం. సరే, మళ్ళీ 1 month తర్వాత కొన్ని రోజులకి 1 month వచ్చిందట, తన్ని ధర్మేశారట. 1 month వచ్చినప్పుడు కాపురం నిలబెట్టుకోవచ్చు కదా, ఎందుకు నిలబెట్టుకోలే? 3 months తర్వాత వచ్చింది మేడం. వచ్చింది. ఆ. ఇంట్లో మా అమ్మ అన్ని చేసి పెట్టి వాళ్ళ పాటికి వాళ్ళు పనికి వెళ్తారు. ఈ అమ్మాయి సపరేట్గా అన్నం వండుకునేది. ఏ పనికి వెళ్తారు నాన్న? అమ్మ డే కేర్కి వెళ్తారు సార్, నాన్న మేస్త్రి పనికి వెళ్తాడు. ఉమ్. సపరేట్గా అన్నం వండుకునేది. ఇంట్లో కూరగాయలు ఉంటాయి, అన్ని మా అమ్మ తెచ్చి ఫ్రిడ్జ్లో పెడుతుంది. అవి నాకు వద్దని చెప్పి జొమాటోలో అన్నిట్లో ఆర్డర్ 10 రూపాయలు పెట్టే కూరగాయలు 100 రూపాయలు పెట్టి నేను ఆర్డర్ ఆర్డర్ పెట్టేది. పెట్టమని అడగలేదు సార్, ఇది పెద్ద ఎలిగేషన్. నువ్వు బయట నుంచి తీసుకురమ్మని మాత్రమే నేను చెప్పాను. ఇప్పుడు ఎట్లా అయినా తీసుకురా, నువ్వు తీసుకుని రమ్మని నీకు మాత్రమే వంట నేను చెప్పాను. వచ్చమ్మా? నేను చేసుకుంటాను సార్, ఇప్పుడు చేసుకుంటావా? చేసుకుంటావా? అందరికి చేయవా? అందరికి చేస్తాను సార్. చేసుకుంటానంటే సార్ ఇప్పుడు వాటర్ మా నాన్న తెచ్చాడు, బియ్యం మా అమ్మ వాళ్ళే తెచ్చారు. వాళ్ళు అన్నం ఉన్నప్పుడు అది తినకుండా వాటర్ వాళ్ళు తెచ్చినే తాగుతాం. కూరగాయలు ఒకటి ఫ్రిడ్జ్లో ఉంటే చేసుకున్నానికి ఏంటి సార్ ప్రాబ్లం? ప్రతిరోజు జొమాటోనా? ప్రతిరోజు నేను ఆఫీస్కి పోయిన తర్వాత నాకు ఫోన్ చేస్తుంది. సరే, ఆ అమ్మాయి తింగరగా ఉంది కదా, మీరు వెళ్ళి మరోసారి రైతు బజార్కి వెళ్ళి 4 మీరు కూడా ఒక వాటా తెచ్చి ఇంకో అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టదు మేడం, మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎందుకని చెప్పి బయట వారేస్తుంది. ఓ. అమ్మ ఏంటమ్మా? ఫ్రిడ్జ్ లో పెట్టకోకుండా కాదు, 2 రోజు రోజులైనా- జొమాటో ఎంతవరకు నిజం? సార్ రోజు జొమాటో ఏం చెయ్యడు సార్, బయట నుంచి అలా నా వస్తుందే దగ్గర తీసుకొని కావాలంటే వస్తాడు. ప్రూఫ్లు ఆ, కూడా ఓకే, నేను పర్లేదు, చూపిస్తాను. పర్లేదు. సరే, నమ్ముతా ఉండండి. జెప్టోలో ఎన్ని ఆర్డర్లు పెట్టాను నేను చూపిస్తాను. అదే రిపీటెడ్ గా పెడతారు, ఆ. అంతేనా? అంటే నీకు ఫ్రిడ్జ్ వంట లో చేయడం ఇష్టం అంటే నీకు లేదమ్మా? ఇష్టం ఉండదా నాన్న ఫ్రిడ్జ్ లో వెజిటేబుల్స్ వండడం? లేదు మేడం, ఆ టైంలో ఎందుకు ఫ్రిడ్జ్ లోవి అన్నట్టు ఒక 2-3 days కి ఒకసారి తెచ్చుకుంటే సరిపోతాయి వాడుకోవచ్చు, అన్నట్టు. బయట పెట్టి వండుతా ఉండేదాన్ని. ఓకేనా? అలా కాదు, మీ అత్తగారు వండి వెళ్ళాలన్నా నీ రూల్ డే కేర్ కి? లేదు సార్, ఆవిడ వంట ఆ ఆవిడే. వండితే అసలు తిందా సార్, వాళ్ళ వంట వాళ్ళదే, వీళ్ళ వంట వీళ్ళదే. మళ్ళీ నాకు కూడా పెట్టదు. ఏమన్నా ఈవిడ mix వంట చేయాలి? నాకు- చెప్పింది ఆమె పాపం, ఒకటి ఆవిడ separate గా ఒప్పుకుంది ఆ విషయం. చేసుకుంటారు. నేను నేను వండుకుంటాను. తినొద్దని ఏ రోజు కూడా చెప్పలేదు సార్ ఆయనకి. అతను సరే, వదిలేసాడు. వాళ్ళది నీ ఎందుకు వంట తినవు మీద మీరు? వాళ్ళ మీద అనుమానం ఏమన్నా మిక్స్ చేశారు? అనుమానం కాదు సార్, మరి? నేను అక్కడ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో అసలు ఒక్కసారి కూడా ఎందుకు రానిలేదు సార్. ఒక్కసారి వచ్చాడు, ఫుల్గా తాగొచ్చాడు సార్. ఎట్లా అంటే 2 మనుషులు తీసుకొచ్చేటట్టు బైక్ లో, 2 వేరే వాళ్ళు అనమాట, సరే ఎవరో అమ్మా, కూడా నువ్వు మనకు ఉన్నప్పుడు తెలియదు. అలాగే బార్ దగ్గర తాగుతున్నానని పడిపోయి ఉన్నాడు. ఒప్పుకున్నాడులే, నీ హరాస్మెంట్ పడలేక తాగుతున్నాను అన్నాడు. నేను తాగుతున్నా నేను ఓకే, ఒప్పుకున్నా. ఓకేనా? ఆ. అంటే అంతకు ముందు నీకు అలవాటు లాస్ట్ అలవాట్లేదు రోజు అంటున్నా. లాస్ట్ రోజు ఏం జరిగిపోయి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి? మళ్ళీ ఏం జరిగింది? 5th month లో ఇంకా 5th month వచ్చిందని చెప్పి వెళ్ళిపోయింది మేడం. ఇంకా తర్వాత ఇంకా పుట్టింటికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళింది వెళ్ళింది. అంతేనా? యాక్చువల్గా నేను 7th month లో వెళ్ళమన్నాను, లేదు నేను 5th month లోనే వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. ఏమా తను ధర్మేశారన్నావు, డెలివరీ అయింది కాబట్టి మేడం వెళ్ళాను. ఇంకొక విషయం, ఇట్లా గొడవ చేస్తా ఉంది ఇంట్లో. థర్డ్ మంత్లో వచ్చినప్పుడు
గొడవ చేస్తా ఉంటే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి వచ్చి మీ కూతురుని తీసుకోపోని నేనే ఫోన్ చేసి చెప్పాను. వినట్లేదు, వాళ్ళ నాన్న కూడా రావట్లేదు, రేపు పొద్దున వస్తానని చెప్పి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ లోపల వాళ్ళ ఇంటికాడికి పోలీసు వాళ్ళు వచ్చారు, మా ఇంటికాడికి పోలీసు వాళ్ళు వచ్చారు. ఏ టైంలో వెళ్ళారు అది కూడా ఏ టైంలో? అదే 10:30 అప్పుడు వెళ్ళాను. అప్పుడే కదా గొడవ 10:30 కాదు, చేసింది. 12 ఎందుకు 12 కి మా ఇంటికి ఈ అమ్మాయి వాళ్ళ ఫోన్ పిన్ని చేసింది. బాబాయ్ వచ్చారు మేడం. ఏమని? కొట్టేస్తున్నారు. తాగేసి వాళ్ళ పిన్ని బాబాయ్ మా ఇంటికి వచ్చారు. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి చెప్పింది. అమ్మ నువ్వు ఫస్ట్ మ్యారేజ్ ఈజీగా వదిలిపడేసావు కదా పాప, అతను కూడా వదిలేస్తే పని అయిపోయేదిగా, ఎందుకు ఇక్కడ దాకా వచ్చావు? పోలీసులను ఎందుకు పిలిచావు మేడం? సార్ ఇంకోటి, పోలీసు వాళ్ళు వచ్చారు, మా ఇంటికి వచ్చారు. పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చి ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే నన్ను రూమ్ లో కట్టేసి కొడుతున్నారని చెప్పింది పోలీసులకి. కొడుతున్నారని చెప్పలేదు సార్. నేను బయటికి వెళ్ళాను సార్. అని 100 సార్లు మాట్లాడుతున్నాడు సార్. ఎప్పటి నుంచి నేను వెళ్ళిన దగ్గర నుంచి ఇదే మాట మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళి బయట కూర్చున్నాను సార్, గడప బయట. పోలీసులు ఫోన్ చేశావు? గడప బయట కూర్చున్నాను. నేను పోలీసులకు ఫోన్ చేసింది ఎప్పుడు అంటే వీళ్ళ పిన్ని బాబాయ్ వచ్చి నా ఇంటికి వెళ్తున్నారు అనగా నేను ఫోన్ చేశాను. ఇదంతా ఎప్పుడమ్మా? థర్డ్ నీ మంత్. ఇల్లు అనేది ఇక్కడ మెట్టి నిల్లమ్మా, నా ఇల్లు అని అక్కడ అలా మాట్లాడకూడదు. వాళ్ళు నా ఇల్లు కాదని అతనే చెప్తున్నాడు మేడం. నా ఇల్లు కాదంట. ఇల్లు అయిందా మీ అమ్మ నేను వాళ్ళ ఎప్పుడన్నా ఇల్లు? కొట్టాడా అంటే చాలా సార్లు జరిగింది మేడం. ఎన్నిసార్లు కొట్టాడు? నేను అక్కడికి వెళ్ళిన టైంలోనే 3rd month లో అక్కడికి వెళ్ళాను కదా మేడం. నిజం పాపని చెప్పు తీసుకొని. ఎందుకు? సర్లే చెప్తాను. ఎన్నిసార్లు కొట్టాడు? దేంతో కొట్టాడు? దేంతో కొట్టాడు అనేది కాదండి, చేతితోటే కొట్టారు. ఎక్కడ? మొహం మీద? నార్మల్ గా తలకాయ పట్టుకుని ఇట్లా జుట్టు పట్టుకొని అలా తోసేసాడా? తోసేయడం కాదు మేడం, జుట్టు పట్టుకొని ఊరికే వీప్ మీద కొట్టడం. 5th month లో మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎన్నిసార్లు పాపని చూసాను? నేను వెళ్ళలేదు సార్. ఆమె గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. పాప చూడాలి అది కదా. అమ్మాయి కూడా ఉండాలి కదా సార్. నాకుంది కాబట్టి నేను ఫోన్ చేయడం కానీ వీడియో కాల్ చేయడం కానీ అది చేస్తున్నాను. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి పైన పడుతుంది. ఏమని అంటది వాళ్ళ అమ్మ? ఏంటంటే నువ్వు చేసేది ఏంటి, తాగొచ్చి కొడుతున్నావనా? ఈ అమ్మాయి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. వాళ్ళ అమ్మ నాన్న కంప్లైంట్ ఏంటి? ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా 2వ మ్యారేజ్ చేశారంట. ఓకే, ఇష్టం లేకుండా చేశారా సార్? అంటే అమ్మాయి ఈ అమ్మాయి అదే వాళ్ళ కోసం మెంటల్ గా ప్రిపేర్ అవ్వలేదంట. అయినా కానీ చేసుకో అమ్మా, అయితే అప్పుడు పెళ్లి చూపులప్పుడు అడగగానే ఒప్పుకునింది కదా సార్. ఇప్పుడు నా నోట్లోంచి ఆ బ్రేకింగ్ న్యూస్ ఎందుకులే కానీ అయిష్టంగానే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందంట కొద్ది గొప్ప. అది ఇందాక ఆ అమ్మాయి నోటి ద్వారా వచ్చిన మాట. మీ అత్తమామలకి నీ మీద కంప్లైంట్ ఏంటి? 2వ పెళ్లి ఎందుకు చెడగొట్టుకోవాలని అనుకుంటున్నారు? 2వ అల్లుడిని దూరం చేసుకోవాలనుకుంటున్నారు? సార్ ఇప్పుడు నేను పోయి వాళ్ళ కాడ కూర్చొని వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంటే బాగుంటది, మంచిగా ఉంటారు. ఎల్రికం వెళ్ళాలి. ఎల్రికం వెళ్ళి అంటే ఎల్రికం అని కాదు, వాళ్ళ ఇంట్లో ఉంటే బాగుంటారు. వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండి వచ్చిన శాలరీ అంతా ఈ అమ్మాయి చేతిలో పెట్టేసి 500 అమ్మ పెట్రోల్కి 100 రూపాయలు అమ్మ టిఫిన్ తినాలని అడిగితే బాగుంటుంది. ప్రాబ్లం ఏంటమ్మా అతనితో? మా అమ్మ నాన్నకి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు అబద్ధాలు చెప్పి ఈ రకంగా ఇప్పుడు పెళ్లి పెళ్లి చేసుకున్నారు? ఓర్ని అబద్ధాలు, ఏం అబద్ధాలమ్మా? సరే సార్, ఇప్పుడు నేను అప్పుడు 80,000 జీవితాలు నాశనం అయిపోతుంటే 80,000 బై హ్యాండ్ వస్తుందని చెప్పాను. ఇప్పుడు 66 వచ్చింది మేడం. ఇప్పుడు జాబ్ మారాను, ఆల్రెడీ నోటీస్ పీరియడ్ ఉన్నాను. ఇంకో 2 days లో నేను ఏమయ్యా అవన్నీ కాదు. పెళ్ళప్పుడు 1,00,000 అని చెప్తారు, పెళ్ళైన మరుసటి రోజు ఉద్యోగం పోద్ది. ఏడు చేస్తారు? అది తెలుసుకోవాలి కదా సార్. తల్లిదండ్రులని వెళ్ళిపోమండం అనేది మనం పర్మనెంట్ గా అలా చెప్పడానికి ఉండదు. అరే ఆడపడుచు ఇంట్లోంచి సరే వెళ్ళిపోయింది, మేడం. కాపురం బాగుంది, తల్లిదండ్రుల దగ్గరికి రావద్దు అని చెప్పడం అనేది కుదరదు. తాగడం అంటారా సార్ మేడం చెప్పి చెప్తారు. మీరు అనే కేసెస్ చాలా కరెక్ట్ మేడం, కానీ నా కేస్ కి మీరు అనేది సెట్ అవ్వదు మేడం. వెరీ గుడ్. నాన్న మీకేం కావాలి చెప్పండి. ఇక్కడ ఏం లేదు మేడం, సెట్ అవుతున్నారు కదా, అందులో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందన్నారు కదా. అందరికి చెప్పే రూలే మేము చెప్తాం తల్లి. మేము నీకు సపరేట్ తీర్పు అంటే మనం ఏం చెప్పాలో అంటే తను సార్- డిసైడ్ చేస్తుంది. లేదు మరి సార్, మేము ఏం మీరే- చెప్పాలనుకుంటున్నారా చెప్పండి. లేదు మేడం, మీరు ఏం చెప్పాలి అనేది నేను డిసైడ్ చేయను, అవ్వలేదా? కానీ నేను పోనీ. ఒకటి చెప్తాను వినండి మేడం. అన్ని కేసులు డిఫరెంట్, నాది డిఫరెంట్ అంటే ఎలాగమ్మా? ఎందుకు అంటే వాళ్ళ మదర్ వచ్చి ఆమె ఎన్ని కేసులు తాగుతున్నాడు అనేది తెలుసు సార్ పూర్తిగా ఆమెకి. అమ్మ మీ అత్తమ్మ మిమ్మల్ని కొట్టారా, తిట్టారా, పెళ్లికి harass ముందు కూడా చేస్తున్నారా, ఏమైనా తాగుతున్నాడు చేశారా మీ అనేది అత్తమ్మ తెలుసు. మిమ్మల్ని? అమ్మ నిజంగా మేడం రోహిణి గారు, మీరు చదువుకున్నారు, కన్సల్టెన్సీలో పనిచేస్తున్నారు. నిజంగా తాగుడు ఒకటే సమస్య అయితే 15 రోజుల్లో అతని చేతి తాగుడు మానిపిస్తాను నేను. రెడీయా మీరు? తాగడం ఒకటే కాదు కదా సార్, ఈ అంటే మొత్తం నేర్పిస్తా ఉంటే నేను సైలెంట్ గా ఎవరు కూర్చోమంటారు. నేర్పిస్తున్నారు? వాళ్ళ మదర్ అక్కడే ఉంటది, So, వాళ్ళ మదర్ ఫాదర్ దగ్గరే ఉంటారు. మీ ప్రైమరీ ఇంట్లోనే. కండిషన్ ఏంటంటే ఈ రోజు నుంచి అతనికి తల్లిదండ్రులు ఉన్నట్టుగా అతను మర్చిపోవాలి. అది మీ ప్రైమరీ కండిషన్. మర్చిపోమని నేను చెప్పట్లేదు సార్. మరి అలాగే ఇంకేంటి? చెప్తున్నారండి. మదర్ ఫాదర్ ఇంట్లోనే ఉంటారు మేడం. Nonsense. వీళ్ళ చెల్లెలు వచ్చేసి 15 minutes దూరంలోనే ఉంటది మేడం. అండ్ అతని పిన్ని బాబాయ్ వచ్చేసి 5 minutes. తప్పే ఉందండి. మేడం, చుట్టాలంతా ఒక దగ్గర వాళ్ళ ఉంటే 20 తప్పే సంవత్సరాల ఉందండి. నుంచి ఉంటున్నారు మేడం. ఇంతమంది నేను- నేర్పిస్తున్నారు అందరూ సార్. నేర్పించారు. నేను ఒక్కదాన్నే ఎట్లా నా గురించి వాళ్ళు బతకాలి? పోలేరు కదా. నువ్వు కూడా మా నాన్న feel నా అవ్వమ్మా గురించి వాళ్ళు హైదరాబాద్ వాళ్ళందరినీ. వెళ్ళిపోలేరు కదా. ఒక వీసా, ఒక టికెట్ కొని తెచ్చి అందరూ అమెరికా పంపిద్దాం అందరినీ. అందరూ మనోళ్ళ చుట్టూ ఉండాలనుకుంటారు కానీ మీరేంటి అందరూ వెళ్ళిపోతే బాగుండు అంటున్నారు. వాళ్ళు ఎవరు రారు మీరు కదా మా మేడం. నాన్న ఫీల్ అవ్వండి. వాళ్ళు ఇప్పుడు వీళ్ళేంటండి? ఇంకోటి పెళ్ళైతే పాప మీ పుట్టింది అందరినీ మేడం, మీ పాప పుట్టింది చుట్టాలే మా కదా వాళ్ళందరికి వాళ్ళు ఫోన్ చేసి పాప పుట్టింది అని చెప్పుకున్నాము.
సార్ మీరు దేనికైనా ఓకేనా? కలిసి దేనికైనా ఉండడానికైనా ఓకే, ఓకే, దేనికైనా ఓకే విడిపోవడానికైనా నేను. ఓకేనా? విడిపోవడానికి నాకు నాకు immediate గా కూడా divorce వచ్చినా నాకు ఒక mutual నిమిషం divorce తమ్ముడు, వచ్చినా నాకు ఓకే. నువ్వు దేనికైనా ఓకేనమ్మా? ఆ అమ్మాయి లేదు అట్లా సార్. మాట్లాడుతుంది. లేదు సార్, ఏం కావాలి? డైవర్స్ ఇవ్వను. డైవర్స్ ఇవ్వు. డైవర్స్ కూడా కలిసి ఉండదు మరి ఎట్లా సార్ ఇంకా? సరే కలిసి ఉంటావా? లేదు మేడం. నీ కోరికలు నా- తీరితేనే నీ నాకు ముందు ఏం conditions చెప్పారో ఓకేనా? అది చెయ్యండి మేడం, చాలా అంతే. ఓకేనా సార్? సార్ పాప పుట్టింది మేడం, పాప సరే పుట్టిన నాన్న, hospital లో- legal గా అర్థమైంది అర్థమైంది మేడం. కదా. situation నవీన్ అంటే నవీన్. అర్థమైపోయింది. ఒకటే. హాస్పిటల్కి పుడితే కూడా మా తాగేసి వాళ్ళందరూ వచ్చాడు ఫోన్ చేసి మేడం. మీకు చెప్పుకున్నా, వాళ్ళందరూ చెప్తున్నాడు హాస్పిటల్కి కదా, వచ్చేసి తాగలేదని. బట్టలు తెచ్చి ముందు పెట్టాడు. అలవాట్లేదు అని కూడా చెప్తున్నాడు కదా. అమ్మ అసలు వాళ్ళ అసలు- ఎవరు రాలేదు. అమ్మ, the subject- ఒక్క నిమిషం. వర్షం అర్థం. నేను మాట్లాడచ్చు సార్ సార్ ప్లీజ్. అమ్మ అసలు ఒకటి, లెట్ us బి వెరీ ప్రాక్టికల్ అండ్ క్లియర్ అబౌట్ ఇట్. అంతా కూడా తెల్ల కాగితంలో ఉంది. ఇక్కడ ఏమి నువ్వు దాచింది లేదు, అతను దాచింది లేదు. ఈ కేసు ఏదో 1,00,000 కేసుల్లో ఇది ఒక కేసు కాదు, ఇది సర్వసహజమైన కేసు. ఇక్కడ వరకు కూడా రాకూడనటువంటి కేసు. ఇంతకంటే పచ్చిగా నేను ఏం చెప్పలేను. ఎక్స్క్లూజివ్గా ఇది డిస్టింక్ట్ అండి, చాలా డిఫరెంట్ అండి. ఒక 1,00,000లో ఒక కేసు అన్నట్టుగా మేం ఫీల్ అవట్లే, నువ్వు ఫీల్ అవుతున్నావు. అక్కడే ఇక్కడ సమస్య వచ్చింది. అంటే సమస్య లేదు అని నేను అనట్లేదమ్మా, కానీ సమస్య ఎలా ఉంది అంటే కనుక నువ్వు ఈ పెళ్లిలో అడుగు పెడుతూనే సమస్య ఇది. ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు రోహిణి గారు అసలు ఈ పెళ్లి చేసుకోవటానికి? ప్రాబ్లీ డివోర్స్ వచ్చిన తర్వాత కొద్దిగా మెంటల్ ప్రిపరేషన్, అక్కడ జరిగినటువంటి ట్రామా, ఆ ఇమోషన్స్, ఆ బాధల్లోంచి కొద్దిగా తేరుకుని ఉద్యోగం చేసుకుని, లేదంటే ఏదో కోర్స్ చేసుకుని ఒక 3 years తర్వాత ఓకే, ఏది నిజం, ఏది అబద్ధం, ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉండపోతే బాగుంటుంది. పాత పెళ్లిలో, ఇంతకుముందు పెళ్లిలో నేను చేసినటువంటి తప్పులేంటి, ఒకప్పుడు వాళ్ళు కూడా అదే పద్ధతిలో వస్తే కనుక అటువంటి వ్యక్తులతో నేను ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఇటువంటి మెంటల్ ప్రిపరేషన్ అనేటటువంటిది డివోర్స్ తర్వాత ఆడపిల్లకైనా మగాడికైనా చాలా ఇంపార్టెంట్ అని మేము ఎన్నో సందర్భాల్లో మేము చెప్పాం. అది కాస్త ఇక్కడ జరగలే. ఫస్ట్ ఏంటంటే ప్రిపరేషన్, రెండోది ఏంటంటే రెడీనెస్ అంటే ఏంటి? అసలు నాది సెకండ్ మ్యారేజ్, నా సెకండ్ మ్యారేజ్ గురించి అసలు పూర్తిగా వివరాలు కూడా తెలుసుకోకుండా, కనుక్కోకుండా వీళ్ళు వచ్చి చేతులు కట్టుకుని ఫస్ట్ మ్యారేజ్ లాగే చేసుకోవడానికి వీళ్ళు ప్రిపేర్ అయ్యారు. ప్లస్ ఈ సెకండ్ మ్యారేజ్ అనేటటువంటి సబ్జెక్టు నీకు నాకు మధ్యన వేరే ప్రపంచానికి మూడో కంటికి తెలియకూడదు అనే విధంగా మాట్లాడుతున్నారంటే ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే కనుక అసలు ఏంటమ్మా అసలు అర్థం పర్థం లేనటువంటి కండిషన్స్. నువ్వు కండిషన్స్ పెట్టడం ఏంటి? వాళ్ళ చెల్లి కూడా ఉంది కదా సార్, ఇక్కడ సపరేట్ గానే ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తో లేదు కదా, వాళ్ళ అత్త భూ మామలతోటి. ప్రపంచం మీద 1,00,000 మంది సపరేట్ గా ఉంది. 5th month నుంచి No, no, no. ఒక్క నిమిషం సార్, 5th month నుంచి నేను చెప్తున్నాను, మనం సపరేట్ గా ఉన్నాం, మన పాటికి మనం సపరేట్ గా ఉన్నాం. అసలు చెప్పకూడదయ్యా నవీన్, నువ్వు చేసిన పొరపాటు అదే. రానంటుంటే ఇంకేం చేయాలి సార్? నో ఏదో ఒకటి చేసుకోవాలి కదా. నవీన్ ఒక్క నిమిషం, అంత దిగజారద్దు నా. 5th month నుంచి కరెక్ట్ గా గంట కొట్టగానే 5th month 30వ రోజు మా అమ్మ నాన్న మెడ పట్టుకుని బయటకు ఎంటేస్తాను, లేదంటే మనం ఇంకో వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? నీ కన్నటువంటి తల్లిదండ్రులు, నీ పిల్లాన్ని కాపాడుకోవటం గురించి నీ తల్లిదండ్రులు ఎంతకాలం నీ దగ్గర ఉంటారు అనేటటువంటిది నువ్వు కండిషన్ పెడతావా? అసలు మీ తల్లిదండ్రులు ఎంతకాలం నీ దగ్గర ఉండాలి, ఎన్ని సందర్భాల్లో మీ చెల్లెళ్ళు మీ ఇంటికి రావాలి, ఆ అమ్మాయిది లవ్ మ్యారేజా గీ మ్యారేజా అనేది అంతా పక్కన పెట్టండి. వాళ్ళు సవ్యంగా ఉంటే కనుక ఎక్కడో ఉంటారు, ఏదో విధంగా ఉంటారు. ఎప్పుడైనా మీ తలుపు తీసి మీ చెల్లిని మీరు ఆహ్వానించవచ్చు. ఆస్తిలో కూడా అమ్మాయికి హక్కు ఉంటుంది. ఇలాంటి వాటి మీద మీరు ఎలా గ్యారంటీ ఇస్తారు, ఎలా కండిషన్కి ఒప్పుకుంటారు? హౌ ఈజ్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్? ఎలా అవుతుంది? అసలు ఏంటి, ఏ బేస్ మీద ఈ మ్యారేజ్ అయ్యింది? అసలు ఏమనుకున్నారు మీరు మ్యారేజ్ గురించి? ఓకే, కండిషన్స్ పెట్టారు. అంత ప్రీ కండిషనల్ మ్యారేజ్ అయితే కనుక నేను అందరు ఆడపిల్లలకు కానీ అబ్బాయిలకు కానీ చెప్పేది ఏంటంటే, ప్లీజ్ డోంట్ గో ఇన్ టు మ్యారేజ్. అసలు మనం ఇది ఒక డాక్యుమెంట్ లాగానో, ఒక బిజినెస్ అగ్రిమెంట్ లాగానో, ఒక రెంటల్ అగ్రిమెంట్ లాగానో రాసుకుని ఒక పెళ్లి అనేటటువంటి దాంట్లోకి వెళ్ళలేము. పెళ్లి అంటే కనుక ఈజ్ ఈక్వల్ టు అడ్జస్ట్మెంట్, సర్దుకోవటం, దిద్దుకోవటం. నేను ఎలా మారాలి అని అనుకోవటం, నా వాతావరణం మారాలి, 10 రోజులు మాత్రమే మా అత్త ఉండాలి, 11వ రోజు మా మామ ఉండకూడదు, ఆడబడుచు మినిమం 100 కిలోమీటర్ల దూరంలో ఉండాలి, గాడిది గుడ్డు, ఇవన్నీ అవుతాయా? అలా అయితే పెళ్లిళ్ళే చేసుకోవద్దు. మాకు అసలు తెలియదు సార్, అమ్మాయి హైదరాబాద్ లో అమ్మ, ఉంటదని కూడా మాకు చెప్పలేదు. అమ్మ అనవసరం అమ్మా, అతనికి ఒక చెల్లి ఉంటుంది అని తెలిస్తే నీకు చాలు, అంతే. ఆ చెల్లి ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు. తన పర్సనల్ లైఫ్. ఆస్తి వరకు వస్తే కనుక ఆస్తి గురించి ఆ అమ్మాయి పోరాడచ్చు. తనకు అన్ని హక్కులు ఉన్నాయి. తన జీవితం గురించి నీకు అనవసరం. నువ్వు ఎంటర్ అవుతున్నావు కాబట్టి ఇలా ఆకులు కత్తిరించినట్టుగా తల్లిని కత్తిరించి, తండ్రిని కత్తిరించి, చెల్లిని కత్తిరిస్తే కనుక కుటుంబాలు సర్వనాశనం అయిపోతుంది, గాడిద గుడ్డ అయిపోతుంది కుటుంబాలు. మొన్న మా చెల్లెలు అత్తగా ఫోన్ చేసి, మీరేంటి ఇంకా మాట్లాడుకో. టార్చర్ ఒకటమ్మా, మాకు తెలిసి అమ్మ టార్చర్ పెట్టడం లేదా సర్దుకోమైంది కాబట్టి సరిపోయింది, లేకపోతే వాళ్ళ మాత్రం గొడవ. ఒకటి బాబా తమ్ముడు, నువ్వు ఒక్క నిమిషం అమ్మ. ఒకటి నేనేమంటున్నానంటే, అసలు ఎక్కడా కూడా ఈ మ్యారేజ్ అనేటటువంటి పెళ్లి అనే తంతు జరిగింది, కానీ ఇక్కడ ఎక్కడా కూడా కలయిక అనేది లేదు. బంధాలు ఫామ్ అవ్వలేదు ఇక్కడ. ఏదో ఆర్టిఫిషియల్గా ఒక వెడ్డింగ్ కార్డు ఇచ్చాము, 10 మంది వచ్చారు, భోజనాలు పెట్టారు, పంపించారే కానీ బంధాలు ఎక్కడ ఫామ్ అయినాయి?
సార్, నా అత్త night- నా మామ నా అత్త నా మామ అనేటటువంటి బాండింగ్ ఏది, నా భర్త అనేటటువంటి బాండింగ్ ఏంటి? నువ్వు ప్రీఫిక్స్ అయిపోయావు. 5 కండిషన్స్ పెట్టాం. 5 కండిషన్స్ లో కండిషన్ నెంబర్ 1 ఏది, శాలరీ దగ్గర డిఫరెన్స్ వచ్చింది, టైమ్ ఆఫ్ అరైవల్ దగ్గర డిఫరెన్స్ వచ్చింది, ఆల్కహాలిజం అనేటటువంటి తాగుడు అనేటటువంటి దాని దగ్గర డిఫరెన్స్ వచ్చింది, అత్తమామలు అయినటువంటి 10 రోజులే ఉంటా అన్నారు, 11వ రోజు ఎక్స్ట్రా ఉండిపోయారు, అనుకున్నటువంటి ఆడబడుచు రాదనుకున్నది ఎంటర్ అయిపోయింది. ఏంటమ్మా ఎవరు మాత్రం కాపురాలు చేస్తారమ్మా? చాలా చిల్లరగా ఉందమ్మా ఈ సబ్జెక్ట్ అసలు నాకు. దానికి తోడు ఏంటంటే మీ తల్లిదండ్రులు ఎవరైతే కనుక అమ్మ నువ్వు కంపల్సరీగా ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి, లేదంటే ఒక ఆడపిల్ల ఒంటరిగా ఈ ప్రపంచంలో బతకలేదు అనేటటువంటి వాళ్ళకైనా కొద్దిగా అడ్జస్ట్మెంట్ అండ్ ఇంగితో ఉండాలి. అమ్మ అల్లరిపాలు అవుతావమ్మా, జీవితం పాడవుతుందమ్మా, నలుగురు మన కుటుంబం వైపు వేలెత్తి చూపెడతారమ్మా. ఒక కుటుంబం నుంచి, ఒక పెళ్లి నుంచి బయటకు వచ్చినటువంటి ఆడపిల్ల రెండో పెళ్లి నుంచి కూడా బయటకు వస్తే కనుక సమాజం ఇంకో తిట్టిపోస్తుందమ్మా, బాగుండదమ్మా అనేటటువంటిది ఇంగితం వాళ్ళకన్నా ఉండాలిగా. ఏంటి ఇంత క్రైమ్ ఏంటి? నాకు అంటే నువ్వు ఇంకా నేను ఇంకో గంట ఇస్తానమ్మా, ఎవరన్నా కూడా నీకు సపోర్ట్ చేయట్లేదు, ఇలా మాట్లాడుతున్నారు డాక్టర్ గారు అని అనుకుంటే నీకు ఇంకో గంట ఇస్తాను. ఇక్కడ జరిగినటువంటి క్రైమ్ ఏంటో నాకు చెప్పండి. క్రైమ్ ఏంటంటే అదర్ దెన్ అతను చెప్పినటువంటి మాటలు, మీరు అనుకున్నటువంటి కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వకముందు వీళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఈ సందర్భంలో మీ పెళ్ళిలో క్రైమ్ చేశారు. క్రైమ్ అంటే సార్ పొద్దున్న 8కి లేస్తాడు, 8:30 కల్లా ఆఫీస్కి దాన్ని క్రైమ్ అనరు నైట్ తల్లి. 11-12కి వస్తాడు సార్. ఇంకా సండే రోజు వస్తే ఎవరో ఒకరు అలాగైతే బయట నుంచి కనుక వస్తారు. దగ్గర అలాగైతే చుట్టాలు కనుక ఉంటారు కదా. హైదరాబాద్ కాబట్టి బెంగళూరులో Sundays ఉన్న కూడా వస్తారు. హైదరాబాద్ అంటే బెంగళూరులో ప్రైవసీ ఉన్న వద్దా సార్ మాకు? అమ్మా ఏంటమ్మా గడిగుడ్డు ప్రైవసీ ఏంటమ్మా ప్రైవసీ? Okay, sir. అత్తమామల్ని ఇంట్లోంచి బయటకు పంపించేసే తల్లిదండ్రులు లేనటువంటి కుటుంబం లేకుండా నేనుంటేనే పెళ్లి, నేనుంటే జీవితం, ఇదే కుటుంబం అని మాట్లాడేటటువంటిది ఏందమ్మా ప్రైవసీ? Okay. ఏం ప్రైవసీ? అలా అయితే కనుక ఈ మొత్తం అందరూ క్రైమ్ చేసినట్టే. హైదరాబాద్ బెంగళూరులో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ట్రాఫిక్లు, ఈ హైవేలు ఇవన్నీ దాటుకుని ఈ జనాల్లోంచి బయటకు వచ్చేవాళ్ళు ఎవడు కూడా 11 ముందు రావట్లే, 10:30 ముందు ఎవరు ఇంటికి రావట్లే. అందరూ క్రైమ్ చేస్తున్నారు. అందరూ కాపురాలు విడాకులు అయిపోవాలి. ఫోన్ పాస్వర్డ్లు ఎందుకు చెప్పండి? మళ్ళీ నువ్వేమో వచ్చి కన్సల్టెన్సీ పనిచేస్తున్నావు. నేను మాట్లాడేది ఏంటి? నువ్వు పాస్వర్డ్ గురించి మాట్లాడుతున్నావు. ఏం పాస్వర్డ్ కావాలి నీకు? ఫోన్ పాస్వర్డ్ ఎందుకు చెప్పారు సార్? ఏముంది ఆ పాస్వర్డ్? ఇలాగే సంవత్సరం ఇలాగే అయిపోయిన ఇలాగే తర్వాత చెప్పది. ఇస్తాను అనే మాట మాత్రమే వస్తుంది మేడం. ఒకటయ్యా ఇస్తాననే మాట మాత్రమే వస్తుంది. సరే అమ్మా, ఇదమ్మా నేను చెప్పేది. అడ్జస్ట్ అవుతే కనుక జీవితం అమ్మా, అడ్జస్ట్ అవ్వలేకపోతే కష్టం అమ్మా. నవీన్ నీకు ఒకే పాయింట్ చెప్తాను నాన్న. నిజంగా నువ్వు ఎందుకు అంత డెస్పరేషన్ చూసి పెట్టావు అనేది నాకు ఈ ఇద్దరు మేడంలకి ఎవరికి అర్థం కావట్లే. ఎందుకు నీకేంటది? నాకేంటంటే డౌట్, నువ్వు చాలా సంబంధాలు చూసిన తర్వాత చాలా క్లిక్ అవ్వలేదేమో, త్వరగా జుట్టు ఊడిపోతుందేమో, జుట్టు పూర్తిగా ఊడిపోయే లోపల పెళ్లి చేయాలేమో అనేటటువంటి ఉద్దేశంతో ఈ అమ్మాయిని చేసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. అంతకుమించి మరి ఇంకా కరెక్టే. ఏంటి అంత కాంప్రమైజ్? మీ అమ్మ నాన్నలు ఎంతకాలం ఉండాలా ఆవిడ డిసైడ్ అవ్వాలా? మీ సిస్టర్ ఎప్పుడు ఎంటర్ అవుతుందో వాళ్ళు డిసైడ్ అవ్వాలా? నీకు 1,10,000 తగ్గితే కనుక కండిషన్ అది. ఇవన్నీ ఎందుకు అంత కాంప్రమైజ్ అవటం? ఎందుకు అలా అప్ఫ్రంట్గా ఎందుకు ప్రామిసులు చేయటం? ఎందుకు మీరు నిలబెట్టుకునేటువంటి వాగ్దానాలు ఎందుకు నిలబెట్టుకోవటం? నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఏమన్నా తెలియనటువంటి సీక్రెట్ ఉందా? ఎందుకు ఇంత డెస్పరేషన్ మీరు చూపెట్టారు అందులో? ఏం సార్ మరి ఏంటయ్యా కామెడీ? కాకపోతే అమ్మాయికి డివోర్స్ అయిందంటే కనుక డివోర్స్ అయిందో లేదో నాకు, నువ్వు చదువుకుంటున్నావు, పెద్ద కంపెనీ కార్పొరేట్ సెక్టర్లో నువ్వు పనిచేస్తున్నావు, డివోర్స్ లేకుండా పెళ్లి చేసుకుంటే అది చట్టవిరుద్ధం అని తెలిసినటువంటి నువ్వు ఏదమ్మా నీ డివోర్స్ కాగితం చూపెట్టావు అని అడగవా? రేపొద్దు నిజంగా డివోర్స్ కాకుండా అమ్మాయి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో తెలుసు కదా మరి. ఎందుకంటే నేను కూడా సో నేనేమంటున్నానంటే అనవసరంగా ఆ అమ్మాయికి లేనటువంటి ప్రపంచం చూడటం కూడా అనవసరం. ఆ విధంగా చూపెట్టి ఆ వాగ్దానాలు చేయటం వల్ల ఆ అమ్మాయి పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా ఆ అమ్మాయి బిగుసుకుని అక్కడ కూర్చోవటం. అదిగో ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు కాబట్టి నా ఫస్ట్ మ్యారేజ్ అలా అయింది, సెకండ్ మ్యారేజ్ కూడా నేను వద్దనుకున్నా కూడా చేసినటువంటి ఈ మ్యారేజ్ కూడా ఇలా అయిపోయిందనే ఒక డిసప్పాయింట్మెంట్లోకి ఆ అమ్మాయి వెళ్ళిపోవటం. అక్కడి నుంచి కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు అనేది అనుకుందే కానీ మిగతా 95 కండిషన్స్ నా జీవితం ప్రపంచంలో గత మ్యారేజ్లో లేనటువంటి ప్రపంచం ఇక్కడ వచ్చింది అని ఈ ప్రపంచాన్ని చూడటం మానేస్తుంది అమ్మాయి. ఫిజికల్గా దగ్గరగా లేడు, ప్రైవసీ లేదు అంటది, ప్రెగ్నెంట్ అయిపోయింది కరెక్ట్గా పెళ్ళైనటువంటి 2 నెలల్లోనే. మరి ఆ ఫిజికల్ ప్రైవసీ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే ఫిజికల్ ప్రైవసీ ఒక్కటి మాత్రమే ఉంటుందా సార్? మరి ఇంకేంటమ్మా మాట్లాడుకోవడం కానీ అండర్స్టాండింగ్ కానీ ఇంకేమీ అవసరం ఏం లేదా సార్? రోజు 11:30 వరకు ఎందుకంటారా? 11:30 అవర్స్ సార్, ఒక రోజు అవుతుంది 11:30, కొంచెం మీటింగ్స్ ఉన్నప్పుడు. సండేస్ హాఫ్ ఏనా నీకు? ఏం చేస్తారు మీరు ఇద్దరు సండేస్? ప్రైవసీ, అమ్మాయి ప్రైవసీ అంటుంది. ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది సార్, ఆ అమ్మాయి నుండి 5 నెలలు. మా చుట్టుపక్కల వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రావడమో లేకపోతే వాళ్ళ ఇంటికి పోవడం, భోజనాలు పెట్టడమో చేసి ఆశీర్వదించి పంపించారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ ఎత్తుకోమైంది, వాళ్ళు మాత్రం ఇంటికి రాకూడదు అంటది. ఎంత ఇచ్చారే? ఎంత 5,000 ఇచ్చారు ఒక్కొక్కరు. ఒక్కొక్కరు 5,000 సరే 4,000 ఇచ్చారు, 3,000 ఇచ్చుకో అనుకో. వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ ఎత్తుకోమైనావు, మరి వాళ్ళ ఇంటికి రాకూడదు అంటారు.
మరి అక్కడే చెప్పొచ్చు కదా, అక్కడే మీ అమ్మకే ఇవ్వమని అంటే డబ్బులు చెప్పేదాన్ని. ఇచ్చేసి ఉండేదాను వెనక్కి. ఎల్లమ్మ ముండమ్మ కలుపుకుపోవాలమ్మ జీవితం అంటే. కాదు సార్, మరి అప్పుడు అతను డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు కదా, అక్కడే అడిగితే అక్కడే ఇచ్చేస్తాను కదా. చుట్టాలు ఉన్నారా మీకు? లేదంటే ఓన్లీ మీ నువ్వు మీ అమ్మ మీ నాన్న మీ ముగ్గురేనా? 30 ఏళ్ళ మేము నుండి ముగ్గురమే ఉన్నాం మేడం. 30 ఏళ్ళ నుండి మీ ముగ్గురే కదా? ఎవరు లేరు అది. మేడం, మాకు అతనే చెప్పాడు. సరే ఇంకొకటి నాన్న, ద పాయింట్ టు బి నోటెడ్, డ్రింక్ అనేటటువంటిది నువ్వు ఎంత మినిమం సార్, నేను సమస్య ఆల్రెడీ మానేశాను. ఎందుకు మానేసి అది సూర్యుడు ఇటు ఉదించి అటు అస్తమించిన తర్వాత నువ్వు మానేస్తే ఎవరికి మానేది కావాలి. ఆ అమ్మాయి ఉన్నప్పుడు మందు కొట్టేవాడు, మందు కొట్టిన తర్వాత మత్తులో ఉండేవాడు అని ఆ అమ్మాయి చెప్తుంది. అక్కడతో ఇంకా ఆవిడ పూర్తిగా పోయింది. ఆ కండిషన్లో ఈ తాగుడు గుడ్ బై అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు బాధ్యులు? ఇప్పుడు బాధితులు ఎవరు? ఆ చంటి బిడ్డ. సంవత్సరం అయింది, తండ్రి ఎవడంటే ఇలా గాల్లో చూస్తుంది. జీవితాంతం తండ్రి లేకుండా బతకాలి. ఏ కారణం చేత మీరు విడిపోతున్నారు? పెదనాన్నలు ఉన్నారు మేడం, ఫోన్ చేశాను. వాళ్ళ ఫస్ట్ మ్యారేజ్ అప్పుడే మేము మాట్లాడడానికి వచ్చాం పెద్ద మనుషులుగా. అందుకని మాతో మాట్లాడలేదు. మేమైతే రామయ్య నీది నువ్వు సెట్ చేసుకుంటే మీ చేసుకో, పెదనాన్నలు ఏమైనా ఎందుకు చేసుకో. రారు? సరే, మా పెదనాన్న సరే, రారు. మేము ఇంకొకటి మీద ఈ ఒకటి, సంవత్సరంలో ఇవన్నీ మొత్తం చెప్పు. నేను ఒకటే ఫైనల్ పాయింట్ ఒకటే చెప్తాను మేడం, తర్వాత లాయర్ మేడం మాట ఒక్కటేనమ్మా. అస్సలు ఇక్కడ ఎక్కడా కూడా విడిపోయేటటువంటి, నేను నిజంగా ఇక్కడ కూర్చున్నటువంటి ముగ్గురు కొద్దిగా అడ్జస్ట్ అయ్యి కొద్దిగా అండర్స్టాండ్ అయ్యి, మీ ఇంట్లో అటు కుటుంబ సభ్యులు ఇటు కుటుంబ సభ్యుల్ని వదిలేసి ఎవరన్నా ప్రైవేట్గా ఉండేటటువంటి ఒక ట్రైనరో, ఒక థెరపిస్టో, ఒక కౌన్సిలరో, ఒక మ్యారేజ్ థెరపిస్ట్ దగ్గరకు వెళ్ళి, లేదంటే నీకు సంబంధం లేదు నీకు సంబంధం లేనటువంటి నిజంగా నిజాయితీగా ఉండే ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే మీరిద్దరూ కూడా రెండు మెట్లు దిగితే, నువ్వు 10 మెట్లు దిగాలి, మెట్లు దిగితే అన్నీ సెట్ అయిపోయినట్టు. బంధాన్ని కాపాడుకోవాలి, పెళ్లిని కాపాడుకోవాలి, బిడ్డ యొక్క జీవితాన్ని కాపాడుకోవాలంటే రోహిణి, నువ్వు పెట్టినటువంటి కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వకపోయినా కూడా నీ జీవితం వ్యర్థం కాదమ్మా. హ్యాపీగా వచ్చి కాపురం చేయొచ్చు. నిజంగా నేను చెప్తున్నా. నీ జీవితాన్ని నిలబెట్టడం గురించి రెండు మూడు మాటలు ఘాటుగా నేను చెప్పాను, కానీ చేదుగా అనిపించినా కూడా ఇవి వాస్తవాలు. నువ్వు నెక్స్ట్ 30 years నీ లైఫ్ ఎలా ఉంది, నీ బిడ్డ యొక్క నెక్స్ట్ 70 years లైఫ్ ఎలా ఉంది అన్నది నువ్వు చూడట్లే. ఈ క్షణంలో నాకు ఇది నేను అనుకున్నది జరగలేదు కాబట్టి కటిఫ్ అంటున్నావు. ఒక్క విషయం సార్, బిడ్డ గురించి మాట్లాడుతున్నాడు కదా, నేను 3rd month లో వెళ్ళి మా ఇంటికి వస్తున్నప్పుడు పిల్ల సిరప్స్, మెడిసిన్స్, నావి టాబ్లెట్స్, అవి కూడా నువ్వు ఇక్కడే పడేసేళ్ళు. పిల్లకి ఏం బట్టలు కొన్నావు? 4 జతల బట్టలు, అవి కూడా ఇక్కడే పడేసేళ్ళు. అమ్మ ఇప్పుడు వస్తానంటున్నాడు, బిడ్డకి జీవితకాలం అంతా కూడా మెడిసిన్స్ కాదు సార్, ఇస్తాడు, మీరు బిడ్డ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇంకా మరి అతను ఎందుకు అక్కడ అమ్మ, పెట్టాడు? చిన్న point చెప్తే ఇంకా మొత్తం చెప్పుకోవాలి. అతను రెడీగా ఉన్నాడు ముందుకు రావడానికి, అతను రెడీగా ఉన్నాడు సరిదిద్దుకోవటానికి, అతను పెళ్లి కావాలి అని అనుకుంటున్నాడు. ప్రొవైడెడ్ నీ కండిషన్స్ అనేది నువ్వు విత్డ్రా చేసి మేము ఏవైతే కండిషన్స్ పెడతామో మీ ఇద్దరు కలిసి ఉండటానికి, అవి మీరు వినేటట్టు అయితే కనుక హ్యాపీగా కలిసి ముందుకెళ్ళొచ్చు. జీతాల గురించి, అత్తమామల గురించి, ఆడబడుచు గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. అంటే నాకు జీతం కూడా అవసరం లేదంటారు. అతని దగ్గర జస్ట్ చేస్తూ పని చేయమంటారు. అమ్మా వినమ్మా, అధిక ప్రసంగం వద్దు, పావలాకి రూపాయి యాక్షన్ వద్దు. నేను చెప్పేది విని ఇక్కడ, నేను అలాగేం అనలేదు. జీతాలు ఎంత తగ్గినాయి, ఎంత పెరిగినాయి, ఎక్కడ ప్రమోషన్ వచ్చింది, ఎంత డెబిట్ అయింది, క్రెడిట్ అయింది అనే అంశం నీకు అనవసరం. అతను ఇప్పుడే ఆ ఫోన్ ఇచ్చి మొత్తం అతనికి ఎంత ఇస్తాడో జీతం అతను నీకు చెప్తాడు. నీకు ఫ్రిడ్జ్ లో కూరగాయలు పెడతాడు. నువ్వు ఫస్ట్ వంట నేర్చుకో. నీ వరకు నువ్వు వండుకోకుండా అందరికీ వంట చేయడం నేర్చుకో. సార్, జొమాటోలో, 5 స్విగ్గీలో నెలలు సాయంత్రం నేనే సార్ చేసింది. అది ఎందుకు చెప్పట్లేదు నువ్వు సార్? గట్టిగా మరి మాట్లాడితే నేను చాలా గట్టిగా మాట్లాడతాను. కాదు ఓన్లీ సార్. ఆడది పట్టుకోవటానికి గురించేనా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. నీకు అడ్జస్ట్మెంట్ రాదు, నీకు సర్దుకోవటం దిద్దుకోవటం అనేటటువంటిది రాదు. అది మీ అమ్మ నాన్నలు నేర్పించలేదు, మేము నేర్పించడానికి ఇక్కడ రెడీగా ఉన్నాం. ఎందుకు? నీ గురించి కాదు, నీ బిడ్డకి ఒక తండ్రిని చూపెట్టడానికి. సార్, నీ నాకు బిడ్డకు ఒక వంట తండ్రిని రాదంటున్నారు చూపెట్టాను. కదండి. ఒక్క నిమిషం, First ఇందాక 5 ఏమన్నావు నువ్వు? నేను చెప్పాల్సిన చెప్తానమ్మా, మీరేం న్యాయం చేస్తారో చెయ్యండి, మీరు చెప్పండి, నేను వింటాను అన్న మాటతో కూర్చున్నావు కదా ఇక్కడ నువ్వు. మరి చెప్పేది వినాలి కదా. వింటే వినండి అమ్మా. ఇఫ్ యూ హావ్ డిసైడెడ్, ఎవరి కర్మ ఎవరు రాయలేదు. నీ కర్మ సిద్ధాంతం నమ్ముకుంటే కనుక నీ కర్మ నువ్వు రాసుకున్నావు. నేను భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను. భవిష్యత్తు అంత నీకు నీ బిడ్డకు అంత ఈజీగా ఉండదు అని చెప్తున్నాను. కొద్దిగా సర్దుకుని దిద్దుకుని పోతే కలిసి ముందుకెళ్ళవలసిన కాపురం అని ముద్దుగా చెప్తున్నాను. నువ్వు ఎడవాదం పెడవాదం చేసుకుని పెడద్దాలు తీసుకుంటే ఎవడు ఏమీ చేయలేడు. థ్యాంక్ యూ మేడం. అమ్మాయికి మాట్లాడడం హక్కు అని అమ్మాయికి తెలుసు. ఎందుకు పెళ్లి చేసుకున్నావయ్యా నువ్వు? ఏమైపోతున్నారు ఈ మగాళ్ళు, నాకు అర్థమే కావట్లా. ఎందుకు మీకు పెళ్ళి? ఎపిసోడ్ చూసారుగా, ఎందుకయ్యా పెళ్ళిళ్ళు చేసుకొని జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు? సర్వనాశనం అయిపోండి, పిల్లల్ని ఎందుకు అంటున్నారు? మీ బతుకులు మీ ఇష్టం. ఎన్ని అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు. ఇవి అబద్ధాలే అంటారా అబ్బాయి మాట్లాడినవి? ఆ పిల్లోడు ఊరేసుకోవాలి ఇంటికి వెళ్ళి. ఇలా ఉన్న మగపిల్లలందరూ ఊరేసుకోవాలి. ఎందుకంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం చాలా చిన్నవి కానీ
పెంచిన తల్లిదండ్రులు ఎక్కడ ఉండాలి అనేది 2020లో క్వశ్చన్ మార్క్. అత్తమామలు చచ్చిపోవాలి, చచ్చిపోయిన వాళ్ళే మగపిల్లాడు ఉంటే పెళ్లి చేసుకోండి. మీ అమ్మా నాన్న మాత్రం బాగుండాలమ్మా, చాలా కరెక్ట్ అది. ఒకవేళ మీ ఇంట్లో కొడుకున్నాడు అనుకో, సగం బతికి సగం చచ్చిపోండి. ఆడపిల్లని పెంచేటప్పుడు నేర్పరా? మేమెంతో ఆ అబ్బాయి తల్లిదండ్రులు అంతే, ఇది నీ ఇల్లు కాదు, నీకు కష్టం వచ్చినప్పుడు మేము కాపాడతాం. ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నప్పుడు ముందు బేసిక్గా నేర్పి పంపించండి. ఎంత బాధేసిందంటే ఈ ఎపిసోడ్లో అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న చూస్తే నిజంగా వాళ్ళు ఇక్కడ వస్తే కనుక వీళ్ళిద్దరికి బెల్ట్ తీయొచ్చు. అబ్బాయి అవసరం చాలా బేసిక్, ఏంటి కర్మ పాపం. సెకండ్ మ్యారేజా, థర్డ్ మ్యారేజా, ఎవరితోనో లేచి వెళ్ళిపోయి వచ్చిందా? మేడం ఈచ్ కేసు డిఫరెంట్ అంటే ఈ కేసు డిఫరెంట్, అమ్మాయి అన్నది కరెక్ట్. ప్రతి కేసులో ఏదో ఒక తప్పు ఉంటుంది, ఈ కేసులో తప్పులే లేవు. పెళ్ళి అనేది తప్పు తప్ప, పెళ్ళే తప్పు. చేసుకోకుండా ఉండండి. అందుకే ఈ మధ్య సహజీవనాలు చేసుకుని పోయినా కూడా మీకు పెళ్లి అనే లైసెన్స్ ఇచ్చి కేసులు వేసుకోవడానికి రైట్స్ ఇచ్చారు సుప్రీంకోర్టు. అప్పుడు చక్కగా మీరు పెళ్ళిళ్ళు చేసుకోకుండా పెళ్లి అనే తాళి బంధం ఇట్లా ఎమోషనల్ ఎందుకు? మీకు లైసెన్సులు కావాలా, భర్త భార్య అని టైటిల్స్ కావాలా, బాధ్యతలు మాత్రం నిర్వహించరు. రెస్పాన్సిబిలిటీస్ మీకు అవసరంలా. అబ్బాయి అమ్మా నాన్న చచ్చిపోవాలా? హైదరాబాద్లోనే ఉండొద్దు. ఎంత పెయిన్ అండి. వాళ్ళు కూలి పని చేసుకుంటున్నారు, వాళ్ళ నాన్న కష్టపడుతున్నాడు, ఆయన పనేదో ఆయన. వాళ్ళ అమ్మ ఇంట్లో వంట చేసి కావాల్సినవి అరేంజ్ చేసి డే కేర్ సెంటర్కి వెళ్తుంది. కొడుకు సంపాదన మీద రూపాయి తినట్ల, ఎదురు వాళ్ళే ఇంట్లో ఓ పావలా ఇస్తున్న లైఫ్ స్టైల్ అది. తోడున్నారా బాబు అని సంతోషపడాలి. అత్త మామల్ని చూసుకోలేని కోడళ్ళు వేస్ట్. నచ్చలా మీకు? ఓకే, ఎందుకని అందరూ మంచోళ్ళు కదా, ఈ కేసులో మంచోళ్ళే నేను డిసైడ్ చేశా. ఈ కేసులో అత్తమామ మంచోళ్లే. ఈ రోజున 50% అత్తమామలు మంచోళ్లే. ఎందుకంటే భయపడిపోతున్నారు. మాట్లాడదు నాన్న, ఇప్పటిదాకా సార్ మాట్లాడినప్పుడు మాట్లాడారుగా, మీరు మాట్లాడే రైట్స్ ఏమి లేవు. మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆడియన్స్కి తెలియాలి కదా, మమ్మల్ని నమ్ముకొని బయట పోతున్న మంది పని చెయ్యడు మేడం, పని చేస్తున్నట్టు. మీ అత్తగారు చేస్తుందా లేదా? అమ్మ కాసేపు ఆపండి, నేను మాట్లాడుతున్నప్పుడు దయచేసి ఎవరు మాట్లాడు ప్లీజ్ వినండి. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ మీకోసమే కాదు, బయట కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు, వాళ్ళకి యూజ్ అవుతుంది. అత్తమామలు జాయింట్ ఫ్యామిలీలో ఉంటారా ఉండరా అంటే, ఒకే కొడుకున్నప్పుడు ఆస్తులు ఆడపిల్లలు మగపిల్లలు పంచుకున్న మన సాంప్రదాయాల్లోనూ మన ఇండియన్ ఆలోచన విధానాల్లో 80 years వచ్చిన వేరే కంట్రీలో ఇండివిజువల్గా బతుకుతారు. ఏ కొడుకు దగ్గర ఏ కూతురు దగ్గర బతకరు. కానీ కర్మ ఏంటంటే మన వాళ్ళకి ఏదైనా జ్వరం వస్తే ఏమొస్తే కొడుకు చూడాలనే ఓ సెంటిమెంట్ డైలాగులు ఉండడం వల్ల ఒకడే కొడుకున్న కేసులో క్లియర్గా చెప్పండి, అత్త మామ ఓపికన్నంత వరకు సపరేట్గా ఉంటారు, లేకపోతే కొడుకు దగ్గరికి వస్తారు. అసలు చెప్పాల్సిన అవసరం లేదు. కర్మ ఏంటంటే మేము ఎక్కడ ఉంటామని చెప్పుకోవాల్సిన కర్మ అత్తమామల కొడుకులున్న తల్లిదండ్రులకి పట్టింది. పాపం చెప్పుకోండి అమ్మా, కానీ మీ ఓపికన్నంత వరకు మీరు ఇండివిజువల్గా ఉంటారు, లేదా కొడుకు కోడలు చూడాల్సిందే. లేదా ఇట్లాంటి వాళ్ళని నమ్ముకోకుండా, ఇలాంటి కోడలను అస్సలు నమ్మకుండా మీరు ₹1 దాచుకొని ఇండివిజువల్గా బతకడానికి చూడండి. కర్మ ఏంటంటే ఈ కేసులో ఈ ఇండివిజువల్గా పక్కన ఒక 10 ఇళ్ళు అవతల పెడతామన్నా కూడా కోడలు ఒప్పుకోవట్లే. హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఉండకూడదు. ఎంత దారుణం అమ్మ. అప్పుడు నెక్స్ట్ పాపం సార్ అన్నారు అమెరికా పంపిద్దామని, చంపేయాల. ఆ తర్వాత ఈవిడికి ఒక కొడుకు పుడతాడు, అప్పుడు ఈవిని చంపేయాలి. ఎందుకంటే అత్త అని అయిపోద్దిగా. 2 ఆడబడుచు. లవ్ మ్యారేజ్ చేసుకున్న కేసుల్లో కామన్గా కూతుర్ని కొంచెం ఒక స్టెప్ మంచి కుటుంబానికే ఇవ్వాలని అనుకుంటారు. ఎప్పుడైనా కోడల్ని తక్కువగా తెచ్చుకోవాలనుకుంటారు, కూతుర్ని పైకి ఇచ్చి పంపించాలని, ఫైనాన్షియల్గా కొంచెం సెటిల్డ్ ఉన్నాడు. కర్మ ఏమైపోయిందంటే ఈ రోజు సొసైటీలో లవ్ మ్యారేజ్లు విచ్చలవిడిగా అయిపోయి, రేంజే సంబంధం లేదో లేకపోతే కనీసం పనికి మాలిన వ్యక్తుల్ని పట్టుకొని లవ్ చేసేసుకుని వాడితో వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసేసుకుని అన్నీ అయిపోయినాక అమ్మా అనుకుంటూ ఏడ్చుకుంటూ వస్తున్నారు. అలాంటి పొజిషన్ లేకుండా సేఫ్ సైడ్లో పెళ్లిళ్ళు చేయాలని తల్లిదండ్రులు అనుకోవడం వాళ్ళ బాధ్యత. కర్మ ఏంటంటే చట్టాలు మేజర్లు అయిన వాళ్ళ డెసిషన్ అనటం వల్ల 90% లవ్ మ్యారేజ్లు చేసుకుని అమ్మాయిలు ఎవరైతే వెళ్ళిపోయారో ఫెయిల్ అయ్యి వెనక్కే వస్తున్నారు. ఎక్కడో 10% వేలాడుతూ ఉంటారు వీళ్ళ సిస్టర్ లాంటి వాళ్ళు. ఏదో అబ్బాయి కూడా ప్రూవ్ చేసుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. ఇది ఎంత దారుణం. ఆడపిల్ల వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం లేక వాళ్ళ కట్నం కానీ లేకపోతే వాళ్ళ ఆస్తులు ఇస్తారా ఇవ్వరా అనేది వాళ్ళ పర్సనల్ విషయం. ఇక్కడ ఎంత అధ్వానమైన పరిస్థితి అంటే, అమ్మా నాన్న మాతో ఉండరు, వెంటనే పల్లెటూరు పంపించేస్తాం, ఎందుకంటే మగపిల్లానికి అన్నారు కాబట్టి. 2 సిస్టర్ లవ్ మ్యారేజ్ చేసుకుంది, చిల్లి గవ్వేమో, గవ్వ కోసం వస్తే తన్ని తరిమేస్తాం. శాసనం ఈవిడ ఆ శాసనాలు రాసుకుంది. కోర్టు ఆర్డర్లో అంతంత మాత్రం ఊది అవతలేస్తారు. మాట ఇచ్చారు అనే మాట, ఆవిడ మాటలకి నేను తర్వాత చెప్పు. ఆడపిల్ల ఇంట్లోకి వస్తుంది, కేసులు వేసుకుంటుంది, ఆస్తి తీసుకుంటుంది. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ ఏదైతే తల్లిదండ్రులు ఉంటుందో
వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు బతుకున్న టైంలో కొడుకో కోడలకో మనవరాలకో రాసుకోండి, అప్పుడు కూతురికి వెళ్ళం. యాన్సిస్టర్ ప్రాపర్టీస్ లవ్ మ్యారేజ్ చేసుకుని మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆడపిల్లలైనా మగపిల్లలైనా తీసుకుంటారు, అది లా ప్రకారం వ్యాలిడ్. సో అత్తమామల్లో వదిలేయటం కోసం పాపం తన మమ్మల్ని నమ్ముకొని వచ్చింది. తను చాలా సెన్సిటివ్ కేసు. ఆ అమ్మాయికి ఎవరు బీభత్సమైన కౌన్సిలర్ కూర్చొని కౌన్సిలింగ్ ఇచ్చినా బ్యాలెన్స్డ్గా మాట్లాడితేనే అవుతుంది. మేము అందుకే కొంచెం బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నాను. నేను ఎంత రఫ్గా మాట్లాడతాను తెలుసుగా మీకు. ఇంకా తనతో మాట్లాడాల, బ్యాలెన్స్డ్గానే మాట్లాడతాను. మీతో రఫ్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి. 2, ఈ అమ్మాయి ప్రాసెస్లో అతను శాలరీ, ఈ రోజున శాలరీ 30 to 40% డిడక్షన్స్ ఉంటాయి తెలుసా మీకు? ఆ తింగర మొఖం తెలియకేదో ఇక్కడ చెప్తున్నాడు కానీ 1 lakh శాలరీ అంటే చేతికి వచ్చేది 70,000 75,000. ఇంకా దీంట్లో వీళ్ళకి ఇంకో ఏమో కటింగ్స్ లోనింగ్స్ అవన్నీ అయిపోతే వచ్చేది 50,000 కూడా ఉండవు. 1 lakh తెచ్చి నీకు ఇస్తారా? గతి లేక పెళ్లి చేసుకున్నాడు. ఇలాగే ఉన్నారు మగపిల్లలు బయట, గతి లేక. ఎందుకయ్యా పెళ్ళిళ్ళు తిప్పి కొడితే 6 months మ్యారిటల్ రిలేషన్, 1.5 year నుంచి 2 years నుంచి సఫర్ అవుతున్నాడు. దానికి తోడు తాగుడు. 100% తాగుడు వల్ల ఫ్యామిలీస్ స్పాయిల్ అవుతున్నాయి. దయచేసి తాగకండి, ఆరోగ్యాలు పాడు చేసుకోకండి, గవర్నమెంట్కి ఇన్కమ్ ఇవ్వకండి, ఎందుకంటే మీ కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది. కానీ ఇక్కడ ఈ అబ్బాయి అన్న మాట ఏంటి, మేడం మా ఆవిడ నా దగ్గర ఉంటే నేను తాగుతా కన్ఫర్మ్, ఎందుకంటే ఆవిడ అంతా హెరాస్మెంట్ చేస్తున్నాను. ఈ ఆవిడ గొయ్య వాడు దవ్వుకున్నట్టు. అప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? నీ అవసరం కోసం నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు కొంచెం అమ్మాయికి ఏమీ నచ్చట్లా. మేజర్ విషయాలన్నీ మేము అబ్బాయికి మార్క్స్ వేస్తున్నాం, మైనర్ విషయాలు ఏంటి? తాగుడు. అమ్మాయికి నచ్చలా, మానేయాలా? భార్య నిన్ను నమ్ముకొని నీ ఇంటికి వచ్చింది, ఆ అమ్మాయికి నీ వాసన నచ్చలా, నువ్వు ఒక పెర్ఫ్యూమ్ లాగా ఉండాలి కానీ ఒక గబ్బు కంపులాగా ఉండకూడదుగా. హ్యాపీగా ఇంటికి వస్తే ఫ్రెష్గా స్నానం చేసి భార్యతో ఒక అరగంట అన్నా మాట్లాడితే ఈ రోజున అమ్మాయి సైకలాజికల్గా అట్లా డిప్రెషన్లో ఉండేదే కాదు. ఆ అమ్మాయి పీకు తింటుంటే కావాలని కాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకున్నది నువ్వు కదా. నాకు ఈ అమ్మాయి కావాలి, డైవర్స్ లేకపోయినా పర్వాలా, నాకు ఈ అమ్మాయి కావాలి, అమ్మ బాబాయ్ నాకు ఇంకెప్పుడు పెళ్ళి అవ్వదు, అమ్మో ఎన్ని నోటుకొచ్చిన అబద్ధాలు అని అమ్మ నాన్నని చంపేస్తాను కానీ నాకు ఈ అమ్మాయి కావాలి, అలా అని కదా వెంపర్లాడి ఓ మేడి పండుని చేసుకున్నావు. అప్పుడు మేడి పండుని ఒక యాపిల్ పండులాగా చేసుకోవడం నీ బాధ్యత. బయటికి కనిపించింది కదా అని తెచ్చేసుకుంటే ఎట్లా? 90% జబ్బులు బయటికి కనిపించవు, 90% సైకలాజికల్ ప్రాబ్లమ్స్ బయటికి కనిపించవు. ఈ రోజున కొన్ని సినిమాల్లో మనం చూస్తుంటాం, మెడికల్ టెస్టులు చేయించండి అని. మేము మొత్తుకుంటాం, మెడికల్ టెస్టులు చేయించుకోండి. విచ్చలవిడిగా బయటికి కనిపించకుండా జరుగుతున్న జబ్బులు బోచుడున్నాయి. దానికి తోడు మన ఎపిసోడ్లు చూస్తే అందరికీ అర్థమవుతుంది, సార్లాంటి డాక్టర్స్కి బిజీ షెడ్యూల్ అయిపోతుందని. సైకలాజికల్ డిప్రెషన్ ఆ రేంజ్లో ఉంటుంది. ఒకప్పుడు ప్రాబ్లం అంటే ప్రాబ్లమే, ఇప్పుడు ప్రాబ్లం అంటే సైకలాజికల్ ప్రాబ్లం. విపరీతం, ఎవరు చెప్పినా అర్థం కాదు, వినరు, రెస్పెక్ట్ లేదు, నేనే కరెక్ట్. అప్పుడు ఎవరని చెప్తాం? మా షో ఎందుకు? చెప్పారు అంటే ఏదో ఎక్స్పర్ట్స్ చెప్పారు, ఇదేదో కరెక్ట్, అన్నీ మేమే చూసి నేర్చుకుంటామంటే ఈ లోప అవ్వాల్సిన వయసు అయిపోద్ది, అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోద్ది. ఒక చోట తప్పు జరిగిందంటే చూసుకోండి, నేర్చుకోండి. ఇలాంటిది మన ఇంట్లో వద్దు, మనం ఈసారి ఇట్లాంటి అబద్ధాలు చెప్పొద్దు, వెంపర్లాడి పెళ్లిళ్ళు చేసుకోవద్దు, చేసుకున్నా ఫెయిల్ అవుతుంది. ఇంకొక మైనస్ ఈ కేసులో, ఆ అమ్మాయి అడుగుతున్నది ఒకే ఒక పాయింట్, భర్త నాతో ఎక్కడ టైం స్పెండ్ చేశాడండి అని. ఆ అమ్మాయి మాట్లాడిన ప్రతి మాటలో నుంచి తప్పే ఎతికారే తప్ప సెన్సిటివ్ పాయింట్స్ మిగతా అన్ని మేజర్. అమ్మాయి 4 పీకి ఎవడన్నా కౌన్సిలింగ్ ఇస్తాడు. సెన్సిటివ్ పాయింట్స్ ఏంటి? తాగు వస్తున్నాడు, ఎందుకు తాగి రావాలా? 2, టైం స్పెండ్ చేయట్లా. పెళ్లి చేసుకున్నది ఎందుకు వెంపర్లాడి? మేడిపండుని తెచ్చి ఎక్కడ పెట్టుకున్నావు, నువ్వు దాంతో కూర్చుంటాననే కదా. ఆ పని నువ్వు చేయలేదు, ఎందుకంటే అమ్మాయి విలన్. అమ్మాయి మీ అమ్మ నాన్న నచ్చట్లా, మీ సిస్టర్ నచ్చట్లా, నువ్వే కదా అట్లాంటి తుమ్మిడి కండిషన్లు అన్ని పెట్టుకొని చేసుకున్నది వెంపర్లాడి. అప్పుడు నీకు ఎట్లా మార్క్స్ వేస్తాం? నిన్ను కదా 4 పేకాల, ఎందుకు చేసుకున్నావయ్యా అనే మాట ఎంత ఫస్ట్ మాటో. ఇలాంటి మాటలు చెప్పడం చాలా రాంగ్. ఆ అమ్మాయి శాలరీ మీరు అడగల, మీ శాలరీ చిన్న మిస్టేక్, పెద్ద మిస్టేక్ ఏం కాదు, కానీ తనకు అర్థం అవ్వాలి కదా. తనకి ఎప్పుడు అర్థం అవుతుంది? మీరు టైం స్పెండ్ చేసి, బంగారం ఇట్లా కాదమ్మా, ఇది సంగతి, ఈ 80,000 నీకు కావాలి, తర్వాత సంపాదిద్దాం, మనం ఇల్లు కొందాం అనుకున్నాం, కొందాం, టైం పడుతుంది. ఇల్లు కొనడం అంటే మాటల, నీకు వచ్చి 70,000కి 80,000కి అవి నిజంగా అమ్మాయికి చెప్తే ఆ పిల్ల నిజంగా వైట్ పేపరే. నువ్వు రాసిన 5 కండిషన్లు పెట్టుకుని కూర్చుంది అక్కడ, అదో శాసనంలాగా పెట్టుకుని కూర్చుంది. అంత అమాయకురాలు, అంత పెచ్చది. అవి మీరు క్వాలిటీగా చెప్పుంటే ఆ అమ్మాయి మిమ్మల్ని నమ్మేది. ఈ రోజున పుసుకుని అక్కడ కూర్చొని ఏమన్నారు, వెంపర్లాడి పెళ్లి చేసుకున్నది నువ్వు. ఆ మేడం అమ్మాయి డైవర్స్ అయితే డైవర్స్, వస్తానంటే వచ్చేయాలా? వచ్చి ఏం చేయాలి నీ దగ్గర? ఆ అమ్మాయికి మీ అమ్మ నాన్న నచ్చలా, నువ్వు అన్న మాట ప్రకారం వాళ్ళు కొంతకాలం దూరం. మేమేమంటాం, ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే కూడా యాక్సెప్ట్ చేయట్లా, పక్కనుండి అమ్మాయి ఊర్లో కూడా యాక్సెప్ట్ చేయట్లా. అప్పుడు ఈ అమ్మాయికి చిన్న కౌన్సిలింగ్ అవసరం. అమ్మ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వద్దులే, బయట. కాకపోతే అమ్మాయి భయం ఏంటి, బయట నుండి కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు మా ఆయన్ని. ఆ గొంతెమ్మ కూరలు కుదరదు, కోరికలు కుదరవు అనేది అమ్మాయికి తెలియాలి. మీ ఆడబడుచు విషయం ఎవరైతే, మీ సిస్టర్ విషయం అయితే ఇక్కడ మాట్లాడడానికి టాపిక్కే కాదండి. మీ తాగుడు మానండి, అమ్మాయికి టైం స్పెండ్ చేయండి. 2 ఇల్లు ఏదో కొంటానన్నావు, అదేదో దాని మీద కాన్సన్ట్రేట్ చేయి కుదిరితే. ఎందుకంటే నిలబెట్టాలా లేదా అనేది ఈవిడ మీద డిపెండ్ అయ్యి ఉందిగా. పాప నువ్వు దేనికైనా రెడీ. ఇక్కడ ఇంకొక టాపిక్, నన్ను ఏం చేస్తావు అంటే, నేను LLB చేశాను,
బా ప్రతి ఒక్కళ్ళు ఎల్ఎల్బి చేస్తున్నారు, వాళ్ళ కేసులు వాళ్ళే చేసుకోవడానికి. ఎందుకంటే కోర్టులో ఫ్యామిలీ మ్యాటర్స్ అంత అధ్వానంగా అయింది. ప్రాక్టీస్కి ఒక వాల్యూ ఉంటుందండి, చూసుకోండి. ప్రాక్టీస్ లా చదవటం వేరు, ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయడం వేరు, కంటిన్యూస్ ప్రాక్టీస్ చేయడం వేరు. సో క్లయింట్స్ ఎవరన్నా కానీ ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎల్ఎల్బి చదివారా ఏం చదివారని పక్కన పెట్టి ప్రాక్టీస్ కంటిన్యూస్గా చేస్తున్నారా, నిజంగా వీళ్ళు ఎవరన్నా పర్ఫెక్ట్ అడ్వకేట్సా కాదా అనేది కూడా చూసుకోండి. ఎందుకంటే అందరూ సైకాలజిస్టులే, అందరూ లాయర్లే, అందరూ ఫ్యామిలీ కౌన్సిలర్లే, అందరూ జర్నలిస్టులే. అంత కాంపిటీషన్ పెరిగింది సొసైటీ. నాన్న నీతో మాట్లాడాలా? అంటే నాకు మాట్లాడడం కూడా చాలా నాన్న నీ రికార్డింగ్ నువ్వు కరెక్టు, నీ రికార్డింగ్స్ కరెక్ట్, కానీ నువ్వు వైట్ పేపర్ మీద ఏవైతే వాళ్ళు చెప్పినవి రాసుకున్నావో నీకు ఇప్పుడు అర్థమైందిగా. అతను నువ్వంటే ఇష్టపడి అవసరం ఉండి పెళ్లి చేసుకున్నాడు. నాన్న విను విను, ఈరోజు మేము మాట్లాడేది కూడా ఇంకొక కేసులో ఇలా ఉండదు. ఒక మాట ఇలా శాసనంలాగా ఉంచటం కుదరదు. పెళ్ళి అన్నాక సర్దుబాట్లే. నీకు అతని కంటే ఎక్కువ అవసరం భర్త అంటే. భర్త నీ పక్కన కూర్చుంటే నువ్వు ఒక మహారాణి అవుతావు, లేదా నువ్వు ఒక డైవర్సీ అవుతావు. మహారాణి పాత్ర అవసరం అనుకుంటే కొన్ని సర్దుబాట్లు ఉంటాయి. మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయావు, నువ్వు నేను మనం అనే మాటకి సంబంధమే లేకుండా ఉంది నీ మాట. నేనే ఆగిపోయావు. నువ్వన్నావు నేనే, నువ్వన్నావు నేనే. నేను కాదు, మనం అనే మాట రావాలి నీ దగ్గర. మనం అంటే ఎవరు? నువ్వు, మీ ఆయన, మీ కూతురే. మీ అమ్మా నాన్న కాదు, వాళ్ళ అమ్మా నాన్న కాదు. కర్మ ఏంటంటే జనరేషన్ అట్లా అయిపోయింది. వాళ్ళ అమ్మా నాన్న దీంట్లో యాడ్ చేయలేను నేను. నువ్వు చెప్పిన మీ అత్త మామని హైదరాబాద్ నుంచి తరవడం కుదరదు, సపరేట్గా అయితే పెట్టించగలుగుతాం. మీ ఆడబడుచు అప్పుడప్పుడు వస్తుంది, మీ అత్త మామ అప్పుడప్పుడు వస్తారు, గౌరవంగా భోజనాలు పెట్టు, బయటికి పంపి. ఈ గౌరవం లేకపోతే నువ్వు వేస్ట్. 3, వాళ్ళ అమ్మా నాన్న మీరేమి తక్కువ చేసి మాట్లాడొద్దు. వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. 4, తాగుడు అనేది అమ్మాయి. నీకేమైనా కోరికలు ఉంటే చెప్పు నాన్న, కలిపి పంపిస్తాం, లేకపోతే సర్దుకొని వెళ్ళు తల్లి. ఈ కాపురం సర్వనాశనం కింద లెక్క. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదంటే మీరు లీగల్గా ప్రొసీడ్ అయిపోవడం బెటర్. ఆవిడ 498 డీవీసీలు మెయింటెనెన్స్లు వేసుకుంటుంది, ప్రాబ్లం లేదు. మీరు పాప విజిటేషన్ రైట్స్కి వేసుకోండి. ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అమ్మాయిలు చెప్తారు, మేడం 6 months నుంచి విడిగా ఉన్నాం, కనీసం పాప బతుకుందా లేదా, గౌన్ ఇచ్చాడా, ఇది ఇచ్చాడా, చూడను కూడా చూడలేదంటే మీ ఇంటికి వస్తే కేసులు వేస్తారు. ఫ్యామిలీ మ్యాటర్స్లో భార్య అలిగి వెళ్ళిపోయిన తర్వాత కన్న తండ్రి అయినా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పాపను చూడడానికి వెళ్తే క్రైమ్. అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే వెళ్ళొచ్చు. సో వెళ్ళలేదు కాబట్టి అబ్బాయి క్యారెక్టర్ని, తండ్రి క్యారెక్టర్ని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకండి. లీగల్గా అతనికి కుదరదు వెళ్ళటం. ఇంటి దగ్గర ఏడ్చుకుంటూ కూర్చుంటాడు కానీ కుదరదు. కోర్టుల్లో కేసు వేసుకుని విజిటేషన్ రైట్స్ వచ్చినాకే వెళ్ళాలి. అదే అబ్బాయి ఫోన్ చేసో వీడియో కాల్ చేస్తే ఏంటి నేను అవసరం లేదు కానీ నా కూతురు కావాలా, దొబ్బే అని ఇన్సల్ట్ చేస్తారు. వెంపర్లాడి ఇంటికి వెళ్తే కేసులు వేస్తారు. కుదరదు. అలా ఏ తండ్రి వెళ్ళకపోతే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకండి దయచేసి. అలాగే పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అవుతారు కదా, అర్థం చేసుకోండి అమ్మ. మన ఇండియన్ లీగాలిటీలో ఫోర్సుబుల్గా తండ్రి అమ్మ అలిగి వెళ్ళిపోతే మిమ్మల్ని చూడడం రావడం కుదరదు. ఇక్కడ విషయం అదే. మీ అమ్మాయిని చూడనంత మాత్రమే అతను క్రూయల్ కాదు, కుదరదు. వస్తే లీగల్గా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు కోపంగా ఉన్నావు. పాపకు తెలియదు కదా నాన్న వస్తాడు, అమ్మ రానివ్వట్లేదు, రానిస్తుంది అని. పిల్ల విషయం పక్కన పెట్టండి. నాన్న నీకు భర్త కావాలి అంటే ఇలాంటి భర్తనే నీకు ఇవ్వగలం. మీ అత్తమ్మ వాళ్ళని చంపేయలేము, మీ ఆడపడుచుని చంపేయలేము, వాళ్ళని బయటికి పంపిస్తాం, విడిగా ఉంటారు. నువ్వు చాలా చిన్న చిన్న విషయాలు అడుగుతున్నావు, రికార్డింగ్స్ పెట్టుకుంటున్నావు. ఇది చాలా డేంజర్. ఈ అబ్బాయి, ఇలాంటి అబ్బాయి నీకు ఇంకొకటి దొరకడు. మేడం నాకు అవసరం లేదు, గోంగూర రెండో పెళ్ళి అని అనుకుంటే పిల్లనిచ్చిపడే. ఎందుకు పిల్లలకి అంటారు మీరు? తండ్రి లేకుండా ఎందుకు బతకాలి? నీ దగ్గర పెరగడం కంటే ఆయన దగ్గర పెరగడం బెటర్. అబ్బాయి నార్మల్గా బాగానే ఉన్నాడు. తాగుబోతానం బాగా నేర్పించింది మేడం వాళ్ళమ్మ. చాలా కరెక్ట్ అతను, చాలా కరెక్ట్ మేడం, మీరు అన్నది కరెక్టే. వాళ్ళకే ఇవ్వాలి అమ్మాయిని కూడా. విన్నారుగా? సో మా వంతు ప్రయత్నం మేము చేసామండి. అమ్మాయి మేడిపండు డిసైడ్ అవ్వండి. ఇది ఇక్కడ సాల్వ్ అవ్వాలంటే కనీసం 10 సార్లు కాదు 100 సార్లు అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చినా వర్కౌట్ అయ్యే మ్యారిటల్ రిలేషన్ కాదు. ఇలా ఉన్నప్పుడు మీరు కొంచెం కనుక్కోండి, తెలుసుకొని పెళ్లి చేసుకోండి. దయచేసి మగపిల్లలు జాగ్రత్త పడండి మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అండి. మేడం రికార్డింగ్స్ ఒక్కటి వినండి మేడం. నువ్వు చెప్పినవి నిజం కూడా చేత మీరు చెప్పింది అబద్ధం అని చెప్పాము. నాన్న రికార్డింగ్స్ నిజం, నువ్వు చెప్పినవి నిజం. మేము అడుగుతున్నది ఏంటి? రికార్డింగ్స్ లో ఏమున్నాయి అనేది ఏమున్నాయి చెప్పు చెప్పు చెప్పు. ఇప్పుడు చెప్పాడు కదా, నేనున్నప్పుడు మాత్రమే, అంటే పెళ్ళైన తర్వాత మాత్రమే తాగుతున్నాడు అతను. పెళ్లి కాకముందు అసలు ఎప్పుడు తాగలేదు కదా. తాగాడు అన్నాడమ్మా. ఫోన్లే అమ్మా, ఇప్పుడు తాగాడు, ఇప్పుడు కూడా తాగుతాడు, తాగుడు మానిపిస్తాం. తాగుడు అంటే కండిషన్, ఒక నిమిషం,
తాగుడు ఒకటే కండిషన్ అయితే కనుక తాగుడు మానిపిద్దామమ్మా, నువ్వు రెడీయా? విడిగా వెళ్ళాలి అంటే వాళ్ళ మదర్ ఏమంటున్నారంటే రికార్డింగ్ లో నువ్వు తాగుడు కంప్లీట్ సార్ ఒక మాట అడిగారు. అది ఓకే సార్, నువ్వు ఏంటి ఇలా తాగుడు మానేస్తే దానికి నాకు ఆన్సర్ ఇంకేం చెప్పు first. కావాలి? ఆ కంగారు ఉంటుంది చూడు, ఇలా జంప్ చేస్తుంటది, అలా అది జంప్ ఎక్కడ మీరు రెక్టిఫై చేసేస్తారని అమ్మాయి భయం. ఒక పాయింట్. మరి నేను ఇంకేం చేస్తాను? మిగతా ఒకటేనమ్మా, ప్లీజ్ నా మాట విను. ఒకటే పాయింట్, తాగుడు ఆపిస్తాను. యూర్ రెడీ? అత్త మామల్ని ఏమీ మాట్లాడుకో, ఆడబడుచు గురించి మాట్లాడుకో, ఇంకేది మాట్లాడుకో, శాలరీ నీకు ఎంత ఉందో చెప్తాడు. ఈ 4 అంశాలు. టైంకి ఇంటికి వస్తాడు, 8 9 కల్లా ఇంటికి అయితే వస్తాడు. డ్రింకింగ్ ఆపిస్తాను. యూర్ రెడీ? ఛాలెంజ్, నీకు నాకు ఛాలెంజ్. ఛాలెంజ్ ఓకే సార్, నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ ఒకసారి దాంట్లో ఏమున్నాయో కూడా అరే నాకు చెప్పనివ్వండి. అమ్మా, తాగొచ్చినటువంటి తాగొచ్చి ఇష్టానుసారం మాట్లాడినటువంటి భర్త గురించే నేను మాట్లాడుతున్నాను. అసభ్యకరంగా అసహ్యంగా మాట్లాడినటువంటి భర్త గురించే మాట్లాడుతున్నాను. ఆ మగాడు ఆ మొగుడు చేత డ్రింకింగ్ నేను ఆపిస్తాను. అదొక్కటే కండిషన్ అయితే ఇక్కడ కూర్చోపెడదాం, అతని చేత తాగుడు నేను మానిపిస్తాను, కలిసి కాపురం చేస్తావా? సింగిల్ పాయింట్, ఇంకేం మాట్లాడద్దు. సార్ అతను విడిగా ఉంటాను అంటే మీరు ఒకసారి వినండి సార్, వాళ్ళు ఎంత మాట్లాడుకున్నారో నా గురించి. అప్పుడు వదిలేయచ్చు కదమ్మా, కాంపెన్సేషన్ ఇప్పిస్తాము. వదిలేయండి ఫస్ట్ కాదు కేసులో మేడం. నీకు కుదరలేదు, రెండో కేసులో చేసిన కాంపెన్సేషన్ తప్పే గట్టిగానే ఇప్పిస్తాం కదా. నేను చేసిన తప్పే అది ఫస్ట్. నాకు అసలు ఏ డైవర్స్ అవసరం లేదని నేను అక్కడే కూర్చొని ఉంటే అయిపోయింది. నన్ను అంట నేను విషం పెట్టి చంపుతానని మాట్లాడుతున్నారు మేడం. అమ్మా ఒక 2 నిమిషాలు కూర్చో. అమ్మ ఒకటి చెప్తానమ్మా, నీ రికార్డింగ్స్ వినాలి అంటే అతని రికార్డింగ్స్ కూడా వినాలి. ఓకే మేడం, వినండి. ఇప్పుడు ఏంటంటే సెలెక్టివ్గా నీకు కావాల్సినటువంటి సందర్భంలో రికార్డ్ చేసుకునేటటువంటి అంశాలను మేము సాక్ష్యం కింద తీసుకోం, అది ఇల్లీగల్. సార్ అతని ఫోన్ లో ఉన్నవే సార్, అతని ఫోన్లో ఉన్నా నీ ఫోన్లో ఉన్నా అన్ని విడమర్చి ఫైనల్ ఏం చెప్తాం. కావాలనే దాని మీద నీకు ఇది లేకపోతే ఎట్లా నాన్న? మేడం మీరు మేము చెప్తున్నారు కదా అవి మేడం, విని విడిగా ఏం చెయ్యాలా? ఉంచుతాము అని చెప్తున్నారు కదా. విడిగా ఉంచితే వాళ్ళు అనుకున్న మాటలు కూడా చెప్తాను వినండి మేడం. ఒకవేళ ఇట్లా విడిగా ఉండమంటే వాళ్ళ అమ్మ ఏమంటున్నారు, దీంట్లో విషం పెట్టి చంపేస్తారు మీరు నన్ను అని ఆ అబ్బాయిని చెప్పమని చెప్తుంది. అప్పుడు ఇంత రోజు మీ ఇంట్లో ఉండి మేము చూడలేం కదా, డైవర్స్ తీసుకో, మ్యూచువల్ డైవర్స్, గట్టి కాంపెన్సేషన్ ఎందుకు నేనైతే డైవర్స్ ఇవ్వనని ఎందుకు అనాలి? నువ్వు ఎవరు గెలుస్తున్నారు? చంపేస్తారు అంటుంది ఇక్కడ, చంపేస్తారు అనే పొజిషన్ ఉన్నప్పుడు ఏ రకంగా మేము పంపిస్తాం? ప్రాణానికి హాని ఉంటే మేము అతను అంటున్నాడు మేడం. అవును నాన్న, నీ దగ్గర ఉంటే ఆయన ప్రాణహాని, చంపేస్తావా? నువ్వు ఇప్పుడు డైవర్స్ ఇస్తావా? ఇవ్వాలి. అది ఎందుకు మేడం, ఎందుకు అట్లా ఎక్కించి చెప్తున్నారు కదా నా మీద. సొల్యూషన్ వెతకట్లేదమ్మా, క్వశ్చన్లు మాత్రమే వేస్తున్నాం. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటనే దాని గురించి మాట్లాడుతున్నారు. అప్పటి నుండి డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, డివోర్స్ తీసుకుంటావా లేదా? అంతే. మరి వెళ్ళి కాపురం చేస్తావా? విడిగా ఉంటానంటే అసలు వాళ్ళు ఎక్కించి చెప్పకుండా సంసారం ఉంటది అవన్నీ అంటే ఎవరు చేయొచ్చు మానిటర్ మేడం. చేస్తారమ్మా? లైఫ్ లాంగ్ ఉంటది అంటే చేస్తారు. లైఫ్ లాంగ్ ఎవరమ్మా గ్యారంటీ ఇస్తారు? అమ్మ ఇంకా 6 కేసులు ఉన్నాయమ్మా మా దగ్గర. ప్లీజ్, Life ఇంకా long చాలా ఏం మంది guarantee వెయిటింగ్ ఉంటుంది ఉన్నారు. నీకు హెల్ప్ చేయాలని ఉద్దేశం ఉంది. మేము నీ ప్లేట్ ముందు తీసుకొచ్చి హెల్ప్ ఇద్దామా అని చెప్తే నువ్వు రిసీవ్ చేసుకోవట్లేదు. వాళ్ళు దూరంగా ఉండాలంటే దూరంగా ఉన్నా కూడా మాట అనకుండా ఉండాలి. నేను లాయర్ మేడం ఇంకా పనులు మానుకుని ఏమమ్మా మీరు అంటున్నారా లేదా అని చెప్పి మీ ఇంట్లో వచ్చి మేము కూర్చోవాలి. ప్లీజ్ అమ్మ, ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండండి. అదంతా జరగదు. అందుగురించే నేను ఇందాకటి నుంచి చెప్తున్నాను, మిగతా కండిషన్స్ ఏమీ వర్కౌట్ అవ్వవు. ఒకే కండిషన్, అతని చేత తాగుడు మానిపిస్తాం, జీవితకాలంలో మళ్ళీ తాగకుండా చేస్తాం. రెడీయా లేదా? ఇప్పుడు నేను కూడా ఉద్యోగం ఏదో ఒకటి సార్, చిన్నదో 20,000దో ఏదో ఒకటి చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను అది వదిలేసి అతను ఉన్న దగ్గరికి వెళ్తాను. నీకు ఇంకో గంట టైం ఇస్తాం, ఆలోచించుకో కాసేపు. ఇంకా చాలా ఇంకో ఎపిసోడ్ అయినా మాట్లాడతాం. ఒకవేళ నువ్వు ఇలాంటి స్టేజ్ మళ్ళీ దొరకదు అనుకుంటే సింపుల్ కండిషన్స్ తో, మేము చెప్పిన కండిషన్స్ తో మీరు ఆఫీస్ కంటిన్యూ నుంచి అయితే ఇంటికి వస్తున్నప్పుడు ఏం చేయాలమ్మా? టిఫిన్ ఏం చేయలే, అన్నమేం ఫోన్ చేయడం కూడా తప్పేనా మేడం? ఇంకొక ఫైనల్లో కూర్చో. ఒక ఫైనల్లో 6 months టైం ఇవ్వడానికి రెడీగానే ఉన్నావా? ఒక్క 6 months పాటు కాపురం చేస్తారా? డ్రింక్ మానిపించేస్తాం, అన్నీ చేస్తాం. ఒక 6 months పాటు కాపురం చేసి ఇట్లా 6 months అని చెప్పేసి మళ్ళీ 6 మా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 6 నెలలు, ఇప్పుడు వరకు 6 నెలలు కాదు, మా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 6 నెలలు ట్రై చేయడానికి మీరు మెంటల్గా రెడీగా నాకు కొంచెం టైం కావాలి. ఆలోచించు. ఆలోచించుకోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.